అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థ సార్థవాహం. శారదా శారదాంభోజవదనావదనంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే శ్రీభారతీతీర్థమాశ్రయే. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోः సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ శారదాంబాయై నమః. శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమః. శ్రీమజ్జగద్గురవే నమో నమః. శ్రీ లలితా పరమేశ్వరి యొక్క ఆజ్ఞతో అనుగ్రహంతో ఋషులుగా వశిన్యాది వాగ్దేవతలు మనకు ప్రసాదించిన శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఒక శాస్త్రంగా హయగ్రీవ స్వామివారు అగస్త్యుల వారికి ఉపదేశిస్తున్నారు. నిన్నటి రోజున అమ్మవారి యొక్క గురుస్వరూపాన్నంతటినీ విస్తారంగా ఇక్కడ దర్శించుకున్నాం. ఇందులో గురుమండల రూపిణి నుంచి దక్షిణామూర్తి రూపిణి వరకు మొత్తం అమ్మవారి యొక్క గురుస్వరూపమే దర్శనమైంది. స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాధ్య శివజ్ఞానప్రదాయిని చిత్కళా ఆనందకలిక ప్రేమరూప ప్రియంకరి. ఇదంతా కలుపుకుంటే పూర్తిగా సరస్వతీ స్వరూపంగానే భావించాలి. ఇది సరస్వతీ శాస్త్రమయీ నామాల నుంచి మనకి అమ్మవారి యొక్క సరస్వతి రూపమే దర్శనమిస్తుంది. సరస్వతి అంటే గురుస్వరూపము. మనల్ని అనుగ్రహించడానికి అమ్మ ధరించిన గురు రూపమే సరస్వతి. ఆ సరస్వతి స్వరూపమే దక్షిణామూర్తి. ఇది తెలుసుకోవాల్సింది. సరస్వతి దక్షిణామూర్తి రూపిణి. అందుకే
సరస్వతీదేవి దక్షిణామూర్తి రెండు ఒకే స్వరూపంగా ఉపాసించడం అనేది శాస్త్రంలో ఉపాసనలో కనబడుతున్న అంశం. రెండు కూడా జ్ఞానమూర్తులే. ఆ కారణం చేతనే దక్షిణామూర్తి రూపిణి అన్నప్పుడు గురుస్వరూపమైనటువంటి జ్ఞానరూపాన్ని చెప్పుకున్నాం. దక్షిణామూర్తికి అన్ని రకాల అర్థాలను వివరించుకోవడం జరిగింది. అయితే స్వతంత్ర సర్వతంత్రేసి దగ్గర మరొక్క ఔచిత్యాన్ని పరామర్శ చేసుకుని తర్వాత నామాల్లో వెళదాం. స్వతంత్ర సర్వతంత్రేసి, సర్వతంత్రముల్లోకి ఈశ్వరిగా ఉంటూ ఒక ప్రత్యేక తంత్రముగా ఉన్నటువంటిది శ్రీ విద్యాతంత్రం. అది దక్షిణామూర్తి గురువుగా మనకు అనుగ్రహించినటువంటిది గనక ఈ నామాల వరుసలో ఉన్న ఔచిత్యం. ఇక్కడ శంకర భగవత్పాదుల వారు ఈ నామాలు తీసుకుంటూ రచించిన ఒక శ్లోకాన్ని చెప్పుకుని తర్వాత నామాల్లో ప్రవేశిద్దాం. చతుషష్ట్యాతంత్రై సకలమతి సంధాయ భువనం స్థితస్తత్సిద్ధి ప్రసవ పరతంత్రై పశుపతి పునస్త్వన్నిర్బంధాత్ అఖిల పురుషార్థైక ఘటన స్వతంత్రం తే తంత్రం క్షితితలమవాతీతరదిదం. లలితా సహస్రనామాల నుంచి వచ్చిన ఒక సౌందర్యలహరి శ్లోకం ఇది. అందరూ స్వతంత్రం తే తంత్రం అనడం అది ఎటువంటిది అంటే అఖిల పురుషార్థైక ఘటన. అందుకోసం ప్రస్తావన చేసుకున్నాం. ఇప్పుడు శ్రీ విద్యకున్నటువంటి లక్షణాన్ని ఇక్కడ చూపించారు. అఖిల పురుషార్థ ఏక ఘటన, అన్ని పురుషార్థములను ఒక్క విద్య ద్వారానే అందించాలని పరమాత్మ దక్షిణామూర్తి రూపంగా ఈ స్వతంత్రమైన తంత్రమునిచ్చాడు. కనుక స్వతంత్రమైన తంత్రమునిచ్చినటువంటి సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి అనడంలో ఔచిత్యాన్ని ఇక్కడ పరిశీలన చేసుకుని ప్రేమరూప ప్రియంకరి పూర్తయినది. వాటి నామాల వరుసల్లోకి ఇప్పుడు వెళుతున్నాం. ఈ ప్రేమరూప ప్రియంకరికి కూడా చెప్పిన బహుభావాలను కూడా మనసులో ధ్యానించుకుని నామపారాయణ ప్రీత నంది విద్యా నటేశ్వరి. ఇప్పుడు ఈ మూడు వాక్యములు కూడాను ఒక ఔచిత్యంతో కూర్చబడింది. ఇది నంది విద్య అనబడే ఒక విద్యను తెలియజేస్తున్న మూడు నామములు. నంది విద్య అంటే ఏమిటో అనేది ఆ నామం దగ్గరకు వచ్చేటప్పుడు గ్రహిస్తాం. కానీ నామపారాయణ ప్రీత అని చెప్పిన దాంట్లో నామపారాయణ విద్యనే నంది విద్య అంటారు. ఇది ఎలాగో చూడాలి. నామపారాయణ ప్రీత, దీనికి మామూలుగా అర్థం చెప్పుకోవాలంటే నామపారాయణ చేసిన వారి పట్ల ప్రీతి చెందుతుంది. అమ్మవారి యొక్క ప్రసన్నత మనం పొందాలి అంటే దానికి మార్గం నామపారాయణమే. ఎన్ని ఆరాధనలు చేసినప్పటికీ నామానుకున్న శక్తి నామానదే. అందుకే నామస్మరణాద్ అన్యోపాయం నహి పశ్యామో భవతరణేని ప్రసిద్ధిగా ఉన్నది. ఏ భక్తి సంప్రదాయాల్లో చూసినా నామానికి అంత విశేషంగా ఉన్నది. ఆ కారణం చేతనే యస్య నామ మహద్యశః ఇలాంటి మాటలన్నీ వేదమే చెప్తున్నది. అందుకు నామ సంకీర్తనం చాలా విశేషం. అందుకు నామం పారాయణం కావాలట. నామ ఉచ్చారణ, నామస్మరణ, నామ సంకీర్తన, నామ పారాయణ, వీడికి భేదములేమిటి ఇది తెలుసుకోవాలి. పారాయణ అనే దానికి ఒక ప్రసిద్ధులైన ఉపాసకుడు ఇచ్చిన అద్భుతమైన నిర్వచనం ఉన్నది. ఆ నిర్వచనం ఏమిటి అంటే తత్వార్థ స్ఫురణతో మనస్సుని మాటని ఏకాగ్రం చేసి పలికితే అది పారాయణ అన్నారు. ఇది అంతేగాని ఒకటికి 10 సార్లు వల్లివేయడం పారాయణ కాదట. తత్వార్థ గ్రహణంతో అంటే అది ఏమి చదువుతున్నాం దాని భావం ఏమిటి గ్రహించుకుంటూ ఏకాగ్రంగా కానీ పఠిస్తే దానికి పారాయణ అంటారు అన్నారు. ఇలా చెప్పేమని అసలు వల్లెవేయడం మానేమని కాదు. అలా రోజు వల్లెవేస్తే ఎప్పటికో ఒకసారి పారాయణ సిద్ధిస్తుంది. అది తెలుసుకోవాల్సింది. అయితే 1000 నామాలు రోజు వల్లెవేసినప్పుడు 1000 నామాలు పారాయణం కాలేకపోవచ్చు. కొన్ని నామాల్లోనైనా మనస్సు లగ్నమై ఒక అనుభూతిని పొందితే అది పారాయణమే. అలా పారాయణ చేస్తే అమ్మవారు సంతోషిస్తున్నారు. నామ పారాయణ ప్రీత ఇది. అందుకే నామ జపప్రీత అని కానీ నామ కీర్తన ప్రీత కానీ నామస్మరణ కానీ లేదు ఇక్కడ. అందుకు పారాయణం అనే మాటకి పర అయన పారాయణ. దీని అర్థం ఏంటంటే ఇదే నాకు దిక్కు, ఇదే నాకు ఆశ్రయము అనే భావంతో పట్టుకోవాలి. అది పారాయణం అంటే. ఇది నన్ను తరింపజేస్తుంది అనే భావంతో ఆశ్రయిస్తే దానికి పారాయణం అని పేరు. ఇది ఇప్పుడు ఈ అర్థంలో పరిశీలిద్దాం. కనుక అమ్మ నామములు నన్ను తరింపజేస్తాయనే భావంతో ఎవరు నిత్యం స్మరిస్తారో, కీర్తిస్తారో, లేదా జపిస్తారో, పఠిస్తారో వారిని అమ్మ అనుగ్రహిస్తున్నది. ఇది నామపారాయణ ప్రీతానామంలో ఉన్నటువంటి ఒక భావం. అమ్మ ప్రీతి చెందడం కంటే ఇంకేం కావాలి? అందుకే ఏ పూజలు చేసినా శ్రీ పరమేశ్వరి ప్రీత్యర్థం అంటారు. అమ్మ ప్రీతి చెందాలి. ఆ తర్వాత ధర్మార్థ కామ మోక్ష ఇవన్నీ మనం తగిలించుకున్నవి. పరమేశ్వరి ప్రీత్యర్థం చాలు. ఆవిడ ప్రీతి చెందిందా మనకేమివ్వాలో మనకంటే బాగా తెలుసు ఆ తల్లికి. అందుకు ఉపాసకులకి ఒకటే లక్ష్యం ఏంటంటే పరమేశ్వరి ప్రీత్యర్థం. పక్కన మరే తోకలక్కర్లే మనకి. అమ్మవారి ప్రీతి కావాలి. అమ్మవారి ప్రీతి పొందడానికి మార్గం ఏంటి? నామపారాయణ ప్రీత.
ఇక్కడ మనం పరిశీలించితే సాధకులకు పనికొచ్చేటువంటి విషయములు ఇది ఒకటి చేర్చుకోవచ్చు. ధ్యానగమ్య, భావగమ్య, భక్తిగమ్య ఎలాగైతే చెప్పుకున్నామో ఇప్పుడు వాటి సరసన చేర్చదగినటువంటి నామం ఇది. నామపారాయణ ప్రీత అంటే అమ్మవారి సాధనలో ప్రధానం నామపారాయణ అనేది. అయితే ఇక్కడ నామపారాయణ ప్రీత అన్నదానికి అమ్మవారి నామములు పారాయణ చేయడం అని అర్థం చెప్పుకున్నాం. ఇది తప్పు కాదు, కానీ ఈ మాత్రం అర్థం లేదు ఇందులో, ఇంకా విశేషమైన అర్థం ఉన్నది. అది తెలుసుకునే ముందు అమ్మవారే తన నామముల యొక్క మహిమ, అది తనకు ఎంత ప్రీతి కలిగిస్తుందో తానే స్వయంగా చెప్పుకున్నారు. ఎక్కడ? ఉత్తర పీఠికలో చెప్పుకున్నారు. సహస్రనామములకు పూర్వపీఠంలోనూ మాట వస్తుంది, ఉత్తర పీఠికలో ఒక మాట అంటారు. నా అర్చన చేసేటప్పుడు ఈ నామాలతో అర్చన చేస్తే నేను చాలా సంతోషిస్తాను. అందుకు జపం చేయడం, అర్చన చేయడం, అర్చనాకాలంలో ఈ నామాలతో పూజించడం నాకు ప్రీతి అని చెప్తూ మరొక మాట కూడా అన్నారమ్మ. మా మర్చయతువా మావా విద్యాంజపతువా నవ. నా అర్చన చేసినా చేయకపోయినా, శ్రీ విద్యామంత్రం జపించినా జపించకపోయినా, కీర్తయేన్నామ సహస్రం మీదం మత్ప్రీతయే సదా. ఈ సహస్రనామాలు చదివితే, అది నా ప్రీతి కోసం చదివితే తప్పకుండా నేను సంతోషిస్తాను. ఆవిడ స్వయంగా తాను తల్లి చెప్పినది మణిద్వీపంలో. అందుకు సహస్రనామ పారాయణ ప్రీత అని కూడా మనం అనుకోవచ్చు. 1000 నామాలు పారాయణ చేస్తే సంతోషిస్తున్నది ఇది. ఇప్పుడు నామపారాయణం అంటే తెలుసుకోవాలి. అమ్మవారి నామాలేమిటి అంటే 1000ఏనా? ఆ తల్లికి నామాలు ఎన్నో ఉన్నాయి. ఎన్ని నామాలున్నా 50 అక్షరాల నుంచి వచ్చాయి కదా. అందుకే 50 అక్షరములని అనుసంధానించడమే నామపారాయణ. ఇది కూడా మాతృకావర్ణానుసంధానమే నామపారాయణ. ప్రతి అక్షరము అమ్మనామమే, అది చూపిస్తున్నారు. అందుకే నామపారాయణకు అమ్మవారు సంతోషిస్తారు అంటూ మహానుభావుడు కాళిదాస మహాకవి, ఇది మనకి శ్రీ విద్యా పంచస్తవే అనే గ్రంథంలో లఘుస్తవం అనే దాంట్లో వస్తుంది. ఇది కాళిదాసు స్వయంగా రచించాడు, శ్రీ విద్యా రహస్యం. అయితే ఇది కాళిదాస కృతం అంటారు కొందరు, కాదంటారు కొందరు. పోనీ ఎవరి చర్చ ఏదున్నప్పటికీ కూడా ఒక అత్యద్భుతమైన స్థుతి ఉంది, కాళిదాస కృతంగా ప్రసిద్ధి చెంది. దానికి లఘుస్తవము అని పేరు. లఘు అంటే చాలా చిన్నది కాదు, లఘు అంటే శీఘ్రముగా అని అర్థంట. లఘు ఎక్కడికి వచ్చినది? లఘుశ్యామల అని ఒక తల్లి ఉన్నారు. లఘుశ్యామల అంటే చిన్న శ్యామల అని కాదు. ఆ శ్యామలాదేవి మంత్రం చెప్పిస్తే తొందరగా అనుగ్రహిస్తారు. అందుకే తేలిగ్గా అనుగ్రహించుట, లఘు అన్న తేలికే, తేలికగా దయ చూపించుట. అందుకే ఆ స్తోత్రం మహిమ చాలా విశేషం. అందులో ఒక శ్లోకం అంటున్నారు, ఆయీ పల్లవితై పరస్పరయుతైర్ద్విత్రిక్రమాధ్యక్షరై కాదిక్షాంతగతైస్వరాదిభిరత క్షాంతైశ్చతైస్తైస్వరై నామాని త్రిపురే భవంతి ఖలు యాన్యత్యంత గోప్యాని తే తేభ్యో భైరవ పత్ని 20 సహస్రేభ్య పరేభ్యో నమః. ఈ శ్లోకంలో నామాని త్రిపురే అన్నారు. అమ్మ నీ యొక్క నామములు ఇవెన్నున్నాయంటే మొత్తం 20 సహస్రేభ్య అంటే 20,000కు పైన నామాలు ఉన్నాయట అమ్మవారివి. 20,000 నామాలు తయారు చేసుకున్న పద్ధతి కూడా ఈ శ్లోకంలో చెప్పారు. ఇదంతా గురుముఖైక వేద్యమైన ఒక సూచనగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, మొత్తం 50 అక్షరాలని తీసుకుని ఆ ముందు స్వరములు గ్రహించి, ఆ స్వరములన్నిట్లో విడవకుండా ప్రధాన స్వరములు ఆయి. అందుకు ఆయి పల్లవితై. పల్లవిత అంటే అవి కొసలుగా ఉంచి అన్నారు ఇక్కడ. ఆయిని చుగురులుగా ఉంచి, అది ఇక్కడ అంటే వాటితో అనుసంధానం చేస్తూ, అచ్చులతో అనుసంధానం చేసుకుంటూ, హల్లులను కూడా కలుపుతూ, ఎలాగ అచ్చుల్ని కలుపుతూ అమనమం చేయాలి, ఎలాగ హల్లుల్ని కలుపుతూ చేయాలి, అచ్చుకి హల్లుకి ఏ విధమైన అనుసంధానం చేయాలి, అంతా దీనిలో చాలా వివరంగా చెప్పారు. ఇది కూర్చుని ఒక టెక్నికల్గా తెలుసుకోవాల్సిన విషయం. ఇది కేవలం ప్రవచనంగా తెలుసుకోవాల్సింది కాదు. కానీ సారాంశం ఏంటంటే, అకారం నుంచి క్షకారం వరకు ఉన్నటువంటి అచ్చులను ఆ హల్లులతో కలుపుకుంటూ ఒక పద్ధతిలో తీసుకువెళ్ళి వాటన్నిటికీ నమః సమకూర్చుతూ వెళితే అక్షరాలతోనే మొత్తం నామాలు తయారవుతాయి. అది అం కం అం ఆం ఈం నమః ఇలా తయారవుతాయి. ఉదాహరణకి ఇలా మొత్తం ఎన్ని నామాలు తయారంటే 20,736 నామాలు తయారవుతాయి. ఈ శాస్త్రం కూడా ఉన్నది మొత్తం. అలాంటి నామములకే ఆ నామపారాయణకు అమ్మ సంతోషం చెందుతుందని నామపారాయణ ప్రీత అనే దానికి శ్రీ విద్యాపరమైన అర్థం ఇది. దీని మీద పరిశోధించి అనేక గ్రంథములు శ్రీ విద్యోపాసకులు తీసుకువచ్చారు. తద్విద్యలో ఉన్నవారికి ఇది అనుసంధానంగా పనికొస్తుంటుంది. మొత్తానికి సారాంశంగా మనం గ్రహించవలసింది ఏంటంటే, అక్షరములన్నీ అమ్మ రూపములు. ఏది చేతనైనా చేతన కాకపోయినా అం నమః ఆం నమః ఇం నమః అనుకున్నా చాలట. అక్షరాలు ఎవరికి తెలియదు. అందుకే మనం గతంలో శివతత్వం చెప్పినప్పుడు కూడా అక్షరాలు ఇంట్లో ఒక ఫలకంలా పెట్టుకుని రోజు దండం పెట్టుకోవడం చెప్పుకున్నాం. అవి నోరారా అనుకుంటే చాలు. శ్రీమాత్రే నమః అంట, ఆ ఉ ఏ అంటే చాలట. ఆ క్రమంలోనే ఈ సృష్టి క్రమం అంతా ఉంది, అక్షర క్రమంలో.
అనేక సందర్భాల్లో ప్రస్తావన మనం చేసుకున్నాం. అందుకే ఇక్కడ నామపారాయణ ప్రీత అంటే ఆ అక్షరములతో అనుసంధానం చేసి వాటికి మళ్ళీ ఇంకే నామాలు కలవనక్కర్లేదు అసలు, అంత విశేషం. ఇంకో ప్రక్రియ కూడా కొందరు చెప్తారు ఏంటంటే, అమ్మ ప్రతి నామానికి కూడా ఒక్కొక్క అక్షరాన్ని కలుపుకుంటూ పూర్వాపరముల యందు నమః చెప్తే దానికి విస్తారం అవుతుంది. మొత్తానికి ఇప్పుడు శాస్త్రీయంగా ఈ అచ్చులని హల్లుల్ని ఏ క్రమంలో కలపాలని ఈ శ్లోకంలో చెప్పారో ఆ క్రమంలో కలిపితే వచ్చే నామాలన్నీ 20,736. కొన్ని లెక్కలు కట్టి 25,000 చిల్లర వచ్చాయి. మొత్తానికి 20,000 అని ఒక్క మాటలో చెప్పేశాడు మహానుభావుడు కాళిదాసు. అందుకు 20,000 పైచిలకు నామాలు తయారవుతాయి. ఈ నామాలకే అమ్మవారు సంతోషిస్తారు. ఇది నామపారాయణ ప్రీత అనేది. ఇది దేవీ భాగవతంలో కూడా అకారాది క్షకారంతై స్వరైర్వర్ణైస్తు యోజితై అసంఖ్యేయాని నామాని భవంతి రఘునందన అంటూ దేవీ భాగవతంలో చెప్పబడ్డ వాక్యం. ఇదేంటంటే అకారం నుంచి క్షకారం వరకు స్వరములు వ్యంజనములు. స్వరములు అంటే ఆ నుంచి అమ్మహ వరకు, కా నుంచి వచ్చేవన్నీ వ్యంజనములని చెప్తారు. ఈ రెండిటినీ కూడా చక్కగా యోజనం చేసుకుంటూ వెళితే అసంఖ్యేయాని నామాని భవంతి, లెక్కలేని నామములు వస్తాయి. కనుక అక్షరం ఏ రూపంలో కనబడ్డా అమ్మనామమే అని భావించగలిగితే ఈ భావం ఇంకా అద్భుతంగా ఉంటుంది. కనుక అటువంటి నామమునకు సంతోషించే తల్లి గనక నామపారాయణ ప్రీత. ఇది అంతేకాదు, శ్రీమాతు ప్రీతయే నిత్యం అనిశం కీర్తయేదిదం భక్తోయ కీర్తయే నిత్యం ఇదం నామసహస్రకం అన్నారు. ఇక్కడ అమ్మవారి ప్రీతి కోసమని నిత్యము ఎవరైతే లలితా సహస్రం చదువుతారో వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది అని బ్రహ్మాండ పురాణంలోని వాక్యం. ఇలా మన నామపారాయణ ప్రీతికి 1000 నామాల పరంగా అర్థం చెప్పుకోవడం ఒకటి, అక్షరములతో కూర్చున్నటువంటి నామముల వరుస ఒకటి, 2 చెప్పుకున్నాం. నంది విద్య, ఇది నంది విద్య. నంది విద్య అనే మాటకు ముందు స్థూలార్థం తీసుకుంటే నంది అంటే ఆనందానుభవ స్వరూపమే నంది. అది శివుడు ఎదురుగా ఉంటాడు కదా నంది, మనం చెప్పుకున్న ఎప్పుడు ఆనందంగా ఉంటాడు, ఎందుకంటే ఎప్పుడు శివుడిని చూస్తుంటాడు కనుక అని. కనుక నంది విద్య అంటే ఆనంద విద్య. అమ్మవారి విద్య అంతా కూడా ఆనంద విద్య. ఆనంద విద్యని చెప్పడానికే నంది విద్య అని అన్నారు. ఇప్పుడు నటేశ్వరి, వెంటనే తర్వాత నామం ఇది నటేశ్వరి. అమ్మవారు నటేశ్వరిట. అసలు నటరాజు విన్నాం కానీ నటేశ్వరి ఏమిటండి? అందుకే లలితా సహస్రనామాల విశేషం ఏంటంటే ఇవన్నీ కూడా శివునకు అభిన్నురాలు అని చెప్పే నామములు. అందుకే శివ శివ అయిపోయింది, శంకర శాంకరి, శంభు శాంభవి, మృడ మృడ అని ఇలా అవుతూ వస్తూ వస్తూ భవ భవాని అయినట్లే నటేశ్వర నటేశ్వరి అయిపోయింది అంతే. అని చెప్పడంలో ఉద్దేశం ఏంటి? నటేశ్వరుడికి అభిన్నురాలు అని చెప్పడం. అంటే నటరాజు అని మనం అంటున్నామే, ఆ నటరాజు స్వరూపం అంతా ఈవిడేట. బాగుంది, దాన్ని నాట్యం చేయడం కీర్తేమో ఈవిడికా? సందేహం లేదు, ఈవిడిదే. అందుకు పెద్ద ఆయన శివుణ్ణి శక్తిని అర్థం చేసుకోవడానికి అద్భుతమైన నిర్వచనం చెప్పాడు. నటరాజు శివుడు, నాట్యం అమ్మవారు అన్నాడు. చూడండి ఇక్కడ నాట్యం అంటే ఏమిటి? ఎక్స్ప్రెషన్. పరమేశ్వరుడు యొక్క అభివ్యక్తి అమ్మవారి. ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు. అభివ్యక్తి అంటే శక్తేగా అభివ్యక్తి, ఎక్స్ప్రెషన్. పరమాత్మ నుంచి ప్రకటింపబడిందే అమ్మవారు అని చెప్పినప్పుడు ప్రకటింపబడిన శక్తిని మనం అమ్మవారు అన్నాం. కనుక నాట్యం అనేది నటరాజు నుంచి ప్రకటింపబడిందేగా. అందుకు ఆయన చూపించినటువంటి నాట్యంలో ఉన్న హొయ్యలు, కళలు, సొగసులు అన్నీ ఎవరివి? అమ్మవారే. అప్పుడు నటేశ్వరి అనడంలో ఏం తప్పులేదు కదా. అయితే నటరాజుని ఎప్పుడన్నాం ఆయన్ని? ఊరకను కూర్చుంటే ఎవడు నటరాజు అనలేదు ఆయన్ని. ఆయన లేచి నాట్యం చేశాడు కనుక నటరాజు అన్నాం. అంటే తన యొక్క నాట్య కళని బయట పెడితే ఆయనకు నటరాజు అని పేరు వచ్చింది. కళని బయట పెడితే అంటే అమ్మవారే కదా. కనుక అమ్మవారి వల్ల ఈ వారికి పేరు వచ్చింది అనమాట, నటేశ్వరి. అది నటరాజు అనే పేరులోనే అమ్మవారు ఉన్నారు. ఇది కొంచెం ఆ నటేశ్వరి కూడా అచ్చంగా దక్షిణామూర్తి రూపిణికి నటేశ్వరికి చాలా దగ్గర సంబంధం ఉంది. అందుకే 2 దగ్గర దగ్గర వచ్చే నామాలు, అది తీసుకోవాల్సింది. అందుకే మనం గతంలో చెప్పుకున్నాం, కూర్చుంటే దక్షిణామూర్తి, లేస్తే నటరాజు అంతే. ఒకటి స్థిర చైతన్యం, ఒకటి చర చైతన్యం, అంతే. స్టాటిక్ ఎనర్జీ, డైనమిక్ ఎనర్జీ, అంతే. అందుకు నటరాజు గురించి ఎంతో చెప్పుకోవచ్చు. అది నటేశ్వరి దగ్గర భావన చేసుకుంటే చాలు, మనకు సరిపోతున్నది. ఈ నటేశ్వరి అని చెప్పడంలో విశేషం ఏంటంటే నటరాజు మూర్తిని ఒక్కసారి ఈ సమయంలో ధ్యానించాలి. నటేశ్వరికి ఇప్పుడు శ్రీ విద్యకి ఉన్న సంబంధం అద్భుతమైన సంబంధం ఉన్నది. అది గమనించుకోవాల్సిన అంశం. ఎందుకు అలా చెప్తున్నారు అంటే దక్షిణామూర్తి రూపమే నటరాజు. ఆ కారణం చేతనే చిదంబర దక్షిణామూర్తి అని పేరు నటరాజుకున్నది. చిదంబర దక్షిణామూర్తి. సరిగ్గా చిదంబరంలోనే ఈ విగ్రహం ప్రథమంగా మనకు కనబడుతూ ఉంటుంది. తర్వాత దీని యొక్క ప్రతులు అనేక ఆలయాల్లో మనం దర్శిస్తున్నాం. నటరాజ క్షేత్రమే చిదంబరం. సరిగ్గా దక్షిణామూర్తిని మనం పరిశీలిస్తే ఆయనకు కూడా కుడి చెవికి మకర కుండలం, ఎడమ చెవికి తాటంకం ఉంటాయి. పరిశీలించండి. అంటే ఆయన కూడా ఎవరు? దక్షిణామూర్తి రూపిణి. ఇలాగే నటేశ్వరి. ఎడమవైపు ఆవిడ, కుడివైపు ఈయన. అంతేకాదు
నటరాజ విగ్రహం తయారీకి శ్రీ విద్యకి సంబంధం గతంలో చెప్పుకున్నామో లేదో కానీ ఇప్పుడు స్మరించుకోవాలి. నటరాజ విగ్రహం ఎలా తయారు చేస్తారు అనే దానికి ఆగమశాస్త్రం ఇక్కడ చెప్తున్నది. నటరాజ విగ్రహం తయారు చేయడానికి 2 యంత్రాలు వాడతారట. ఒకటి షట్కోణ యంత్రం లేదా శ్రీయంత్రం, 2 వాడతారు. ఇది ఎలాగంటే షట్కోణం తెలుసు కదా, ఒక త్రికోణం గీసుకుని దాని నుంచి కిందకు వస్తున్న ఒక త్రికోణం, ఊర్ధ్వ త్రికోణం ఒకటి, అధో త్రికోణం ఒకటి గీసుకుని 2 కలిపితే షట్కోణం తయారవుతుంది. ఊర్ధ్వ త్రికోణం శివస్వరూపం, క్రిందకు వచ్చే త్రికోణం శక్తి స్వరూపం. ఈ 2 కలుస్తాయి. వాటి యొక్క బిందువుని కలుపుతూ కానీ వృత్తం గీస్తే ఒక సర్కిల్ వస్తుంది. కానీ సర్కిల్ లోపల షట్కోణం మనం భావిద్దాం. ఇది ఒకటి. అలాగే శ్రీయంత్రం తీసుకుందాం. శ్రీయంత్రంలో చిత్రం ఏంటంటే 4 త్రికోణాలు పైకి వెళుతూ ఉంటే 5 త్రికోణాలు క్రిందికి వస్తూ ఉంటాయి. అప్పుడు 43 త్రికోణాలు ఏర్పడి దాని తర్వాత వృత్తములు వస్తాయి. అష్టదళ పద్మము, షోడశ దళ పద్మము, చతురస్రము వస్తాయి. ఇంతే కదా శ్రీచక్రం అంటే. మొత్తం తెలిసిపోయింది. వీటన్నిటికీ ఏది కేంద్రమో అది మధ్యలో బిందువుగా చెప్పబడుతుంది. ఇప్పుడు అక్కడ 1, 2 కేవలం 2 త్రికోణాలతో శివశక్త్యాత్మకం అయిపోయింది. ఇక్కడ 4 శివ త్రికోణములు, 5 శక్తి త్రికోణములతో ఏర్పడింది శ్రీచక్రం. ఇది ఒకటే నిజానికి. దానిలో కేవలం 2 త్రికోణాలు చెప్పినా దానిలో మరిన్ని విభజనలు చేసి ఇక్కడ చూపించారు అంతే విస్తారంగా. కనుక ఎప్పుడైనా 2 త్రికోణముల ఐక్యం వల్లనే కలుగుతున్నటువంటిది అక్కడ షట్కోణమైన, ఇక్కడ శ్రీచక్రమైన. ఇప్పుడు పరిశీలించితే విగ్రహం చెక్కేటప్పుట ఈ 2 ఆధారంగా తీసుకుంటారట. ఇది ఒక ఆగమశాస్త్రంలో చెప్పబడుతున్న అంశం. ఇది ఎలాగో అంటే మనం నటరాజ విగ్రహం చూస్తే పోల్చివచ్చు, ఇది శ్రీచక్రంతో చెక్కారా షట్కోణంతో చెక్కారా అని. ఎలాగంటే చుట్టూ ఒక ఆర్చ్ ఉంటుంది నటరాజుకి. ఆ ఆర్చికి కానీ చేతులు తగులుతున్నట్టు కానీ ఉంటే అది షట్కోణంతో చెక్కినట్టు అన్నారు ఇక్కడ. అలా కాకుండా ఈ మధ్యలో కానీ చేతులు ఉంటే అది శ్రీచక్రాన్ని ఆధారం తీసుకుని చెక్కినట్టు అన్నారు. అప్పుడు ఎలా ఉంటుందంటే ఈ చేతుల నుంచి ఆ ఆర్చ్ వరకు మధ్యలో మరికొన్ని చక్కటి అలంకారాలు కనబడుతూ ఉంటాయి. అందుకు సాధారణంగా మనం బొమ్మలు గీసేటప్పుడు మొదట్లో కొన్ని బిందువులు గుర్తుపెట్టుకుని దాని ప్రకారం గీతలు గీసుకుంటూ వెళతాం. అలాగే నటరాజ విగ్రహానికి ఈ ఆధారంగా తీసుకునేది ఈ షట్కోణం తీసుకుని వాటి యొక్క కలిసిన బిందువులను ఆధారం చేసుకుని విగ్రహ నిర్మాణం చేసుకుంటారు. అలాగా మొత్తం నటరాజ విగ్రహంలో ఇప్పుడు కనిపిస్తున్నది ఏమిటి? శ్రీచక్రమే నటరాజు రూపం ధరించింది, స్పష్టమైపోయింది మొత్తం. కనుక నటరాజు విగ్రహానికి దండం పెడితే శ్రీచక్రానికి దండం పెట్టినట్లే. శ్రీచక్రం శివయోర్వపు, శ్రీచక్రం శివశక్తుల యొక్క రూపం. అందుకే నటరాజు విగ్రహం అంటే ఎవరి రూపం? 2 రూపము. అందుకే నటేశ్వరి అని చెప్పడంలో ఇంత విశేషం ఉన్నది. అయితే నామపారాయణ ప్రీత, నంది విద్య, నటేశ్వరి మూడింటికున్న అనుబంధం పరిశీలించాలి. నంది విద్య అని దేన్ని అంటారంటే ఈ నామపారాయణ విద్యనే నంది విద్య అంటారు. అంటే ఈ అక్షరాలతో కలిపి అమ్మవారిని ఉపాసన చేయడం. 20,732 నామాలు తయారవుతాయి అన్నామే, అది తయారు చేసిన వాడు నందీశ్వరుడు. అది తెలుసుకోవాల్సినది. అమ్మవారి విద్య మను విద్య, చంద్ర విద్య, కుబేర విద్య ఇలా చెప్పినట్టు నంది విద్య ఇది. ఇతడు శ్రీ విద్యను ఇలా ఉపాసన చేశాడు. మాతృకావర్ణములను ఆలంబనంగా తీసుకుని అమ్మవారి నామములు 20,732 తయారు చేసి అమ్మవారిని ఉపాసించే పద్ధతి తయారు చేసిన వాడు నందీశ్వరుడు. అయితే మన నటేశ్వర ఎందుకు అనుబంధం ఉన్నది? ఇది అద్భుతమండి. 3 నామాలు మాత్రం అంత చక్కగా కూర్చాడు. ఇప్పుడు నటేశ్వరుడి దగ్గరికి వెళదాం. నటేశ్వరుడి నుంచి అక్షరాలు వచ్చాయని మనకు చెప్పిన వారు ఎవరో తెలుసా? నందీశ్వరుడు. సరిగ్గా నందీశ్వరుడు రచించిన ఒక శ్లోకం ఉంది. దీన్ని నందికేశ్వర కారికల్లో చెప్తారు దీన్ని. ఇది భరతుడి నాట్యశాస్త్రానికి కారికలు రచిస్తూ నందీశ్వరుడు చెప్పినటువంటి శ్లోకం. సాక్షాత్ నంది చెప్పాడు ఇది. నృత్తావసానే నటరాజరాజ ననాదఢక్కాం నవపంచవారం ఉద్ధర్తుకామ సనకాది సిద్ధాన్ ఏతద్విమర్శం శివసూత్రజాలం అక్కడ. ఇది రచించింది నందీశ్వరుడు. ఎలా వచ్చే అక్షరాలు చూపిస్తున్నాడు. మొత్తం నాట్యం పూర్తి చేసిన తర్వాత నటరాజు ఒకసారి డమరకం మోగించగానే డమరకం నుంచి 14 సూత్రములు వచ్చాయని మనం అనేక మార్లు చెప్పుకున్న అయువున్ నరులు కేవంగ్ అవి 14 సూత్రాల్లో మనకు ప్రధానంగా 50 అక్షములకి అవే ప్రధానంగా మాతృగ్గా కనబడుతున్న సూత్రములు. ఈ 50 అక్షరాల నుంచే కదా నామ విద్య అంతా వచ్చింది. కనుక నటేశ్వరి అని చెప్పడంలో ఆ నటరాజు యొక్క డమరకం నుంచి మ్రోగి నుంచిగా వచ్చినటువంటి అక్షరములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ స్వీకరించి దానితో అమ్మవారి ఉపాసనా విద్య తయారు చేసిన వాడు నందీశ్వరుడు. అందుకే నంది విద్య తర్వాత చూపించారు. ఆ నంది అలాగా ఆ నామములతో చేసి ఉపాసన చేసినటువంటిది నామపారాయణ ప్రీత. అది 3 ఉన్నటువంటి అనుబంధం. ఎంత అద్భుతంగా కూర్చారో చూడండి ఇక్కడ.
అందుకు నందీశ్వరుడు పరమేశ్వరుని యొక్క డమరుకం నుంచి గ్రహించినటువంటి శబ్దములతోనే అమ్మవారిని ఉపాసన చేశాడు. ఇది మాతృకావర్ణ విద్యను మరొక రూపంలో మనకు అందిస్తున్నారు. అందుకు నామపారాయణ ప్రీత నంది విద్యా నటేశ్వరి. ఇక్కడ వరకు ఒక మూర్తి పూర్తయింది. నిజానికి దక్షిణామూర్తి రూపిణి చిత్కళానంద కలిక వాటి కొనసాగింపుగానే దీన్ని భావన చేయవచ్చు. ఎందుకంటే శ్రీ విద్య యొక్క సంపూర్తి ఇక్కడ జరుగుతున్నది గనక. ఇప్పుడు అమ్మవారి యొక్క తత్వస్వరూప ప్రతిపాదన చేస్తున్న నామంలోకి వెళుతున్నాం. ఈ శ్రీ విద్య ద్వారా మనం గ్రహించవలసినటువంటి తత్వం ఏది అంటే మిథ్యాజగదధిష్టాన ముక్తిదా ముక్తి రూపిణి. ఇది వివరిస్తున్నారు. మిథ్యాజగదధిష్టాని ఒక్క వాక్యం ఉన్నదే. ఇది మళ్ళీ వేదాంత చర్చ మొత్తం. మిథ్యాజగత్ అధిష్టాన. అమ్మవారు జగత్తుకి అధిష్టానము. అధిష్టానం అంటే ఆధారం, అర్థం ఏంటి? ఆధారం. అధిష్టానం అనగా ఆధారము. దేనికి ఆధారం? ఆవిడ జగత్తుకి ఆధారం. జగత్తుకి ఆధారం అని చెప్తే ఏ గొడవ లేదు. మిథ్యా జగత్ అధిష్టాన అని చెప్పడం ఏంటి? ఇది ఇక్కడ చమత్కారం ఉన్నది. అందుకే లలితాశాస్త్రం పూర్తిగా అద్వైత శాస్త్రం, వేదాంత శాస్త్రం అని మరొక్కసారి నొక్కి చెప్పడానికి ఈ వాక్యం మనకు కనిపిస్తున్నది. బ్రహ్మసత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః. ఇదే కదా మొత్తం వేదాంత శాస్త్రం అంతా. ఒక్క మాటలో చెప్తాను వినండి అన్నారు శంకర భగవత్పాలు వారు. ఒక్క మాట ఏమిటయ్యా అంటే 3 మాటలిట. ఏమిటి? బ్రహ్మసత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః. బ్రహ్మమే సత్యము, మరి జగత్తో మిథ్య అన్నాడు. మరి జీవుడు బ్రహ్మైవ నాపరః, జీవుడు బ్రహ్మమే పో అన్నాడు. ఇక్కడ ఒకటే సారం. ఇది ఎలా అర్థమవుతుందో అయితే ఉపనిషత్తులను చదువుకో. నేను సారాంశం అడుగు ఇదే చెప్పాను అన్నాడు ఇక్కడ. ఇప్పుడు మనం దీన్ని పరిశీలించాలి. బ్రహ్మసత్యం జగన్మిథ్య. ముందు ఏం చెప్పాడు? బ్రహ్మసత్యం, తర్వాత జగన్మిథ్య అని మాట చెప్తున్నాడు ఇక్కడ. బ్రహ్మము సత్యమని అవగాహన అయితే అప్పుడు జగన్మిథ్య అర్థమవుతుందట. అందుకు ముందే జగన్మిథ్య చెప్పలేదు, బ్రహ్మసత్యం అని చెప్పారు. అది తెలుసుకోవాల్సింది. బ్రహ్మసత్యం జగన్మిథ్య. మిథ్య అంటే ఏమిటి? మిథ్య అనగానే మనం తొందరపడిపోయి ఏమంటామంటే జగత్తు లేదంటున్నారు అనుకుంటున్నారు. జగత్తు లేదని కాదు, ఇక్కడ లేనిది అని అర్థం కాదు, కానిది అని అర్థం. ఇది తెలుసుకోవాలి. కానిది, లేకపోతే నాస్తి శబ్దం ఉండేది. మిథ్య అని చెప్పడంలో విశేషం ఏంటి? ఇది తెలుసుకోవాలి. ఇప్పుడు ముందు మామూలుగానే మనం ఆలోచన చేసి మిథ్యను రుజువు చేయొచ్చండి. చాలా సులభం అది. అందుకే సైంటిఫిక్గా ఆలోచిస్తే బాగా సరిపోయే ఫిలాసఫీ ఏదయ్యా అంటే శంకరాద్వైతమే అని ప్రపంచంలో ఉన్న విజ్ఞాన శాస్త్రవేత్తలందరూ అంగీకరించారు. ఇంక మీరేం చెప్తారో చెప్పండి. కావాలంటే మోడర్న్ ఫిజిక్స్ అండ్ శంకరాచార్య అని పుస్తకం ఉంది, చదువుకోండి. కావాలంటే దొరుకుతుంది మీకు. ఆశ్చర్యకరంగా చూపిస్తాడు. థియరీ ఆఫ్ రిలేటివిటీ ఐన్స్టైన్కి అది కొంచెం పండిపోతే వేదాంతం అయిపోతుందట. అంటే ఆ థియరీ ఆఫ్ రిలేటివిటీ అర్థం చేసుకున్నప్పటికి కూడా కొంచెం వేదాంతం అర్థమవుతుంది. అందుకే ఇటీవల కాలంలో మనకు మళ్ళీ రమణ మహర్షి యొక్క ఆగమనంతో ఈ బ్రహ్మసత్యం జగన్మిథ్యావాదం మరింత ప్రబలమై అనుభవపూర్వకంగా చాలా ప్రాక్టికల్గా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ చూడండి ఇక్కడ. అందుకే ఇప్పటికీ కూడా ప్రపంచ దేశాలకి భారతీయ వేదాంతం మీద ప్రేమ కలగడానికి కారణం దీని యొక్క అద్వైత సిద్ధాంతమే అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వాళ్ళకి అర్థమైంది, మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన పొరలై చక్కగా మనకెందుకయ్యా అంటే విషయం చెప్తే నిద్రపోవడానికి వినియోగించుకుంటాం, కానీ ఆలోచించే దానికి వినియోగించుకో. మనం నిద్రపోయే మతం కాదు హిందూ మతం, ఆలోచించే వాళ్ళ మతం హిందూ మతం. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకే విదేశాల్లో ఉన్నటువంటి థింకర్స్, ఇంటలెక్చువల్స్ అందరూ కూడాను వివేకానంద వెళ్ళిన వెంటనే బ్రహ్మరథం పడ్డానికి కారణం ఏంటంటే ఆయనే చెప్పుకున్నాడు, నేను వేదాంతవాణి వినిపించాను గనకే నాకు గౌరవం దక్కింది అన్నాడు. కనుక భారతీయ హైందవ మతానికి గౌరవం వేదాంతం వల్లనే. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకే ది ఫ్యూచర్ రిలీజన్ వేదాంత అని వివేకానంద చెప్పడంలో విషయం ఇదే. అక్కడికి వచ్చేటప్పటికి అన్నీ సమన్వయమైపోతాయి. అది గొప్ప విషయం. వేదాంతం అంటే ఇంతే, బ్రహ్మసత్యం జగన్మిథ్య. ఇది ఆలోచించవలసిన గొప్ప అంశం. జగత్తుని ఎందుకు మిథ్య అన్నారు అంటే జగత్తుకి ఇది స్వరూపం ఎవరూ నిర్ణయించలేరు. అవునా లేదా? మనం మన ఇంద్రియాలతో చూసిన దాన్ని బట్టి జగత్తుని అంటున్నాం. ఇంద్రియాలు ఒక ఉపాధికి తేడా ఉందా లేదా ఆలోచించండి. ఒక ఉపాధికి తేడా ఉంది. ఒక మానవుల్లోనే ఒకడు ప్రపంచాన్ని చూసిన తీరుకి ఇంకోడు ప్రపంచాన్ని చూసిన తీరుకి తేడా ఉన్నది. ఒకడికి హితమైనది ఇంకోడికి అహితం, ఒకడికి బాగుందనిపించేది ఇంకోడికి బాగుండదు అనిపిస్తుంది. ఇప్పుడు ఏం నిర్ణయిస్తారు స్వరూపాన్ని? అదేవిధంగా మనకు కొన్ని రంగులు బాగా కనబడతాయట. కొన్ని జంతువులకి కలర్ బ్లైండ్నెస్ అని ఒకటి ఉన్నది, వాడి రంగులు కనబడవు. మనం అనుకుంటాం అదేదో ఎద్దు ఎర్ర బట్ట చూస్తే పరిగెడుతుంది అని. అది భ్రాంతులని సైంటిస్టులు చెప్తారు. ఎందుకంటే కలర్ బ్లైండ్నెస్ ఉన్నది, రంగులు కనబడవుట. కొన్ని జంతువులకి అంతా ఒకలాగే కనబడుతుంది, రంగులు కనబడవు. అంటే వాటి ఇంద్రియాలు వేరు, మన ఇంద్రియాలు వేరు. మన ఇంద్రియాలతో మనం చూస్తూ అవి కూడా ఇలా అనుకుంటాయని కూడా అది ఒక భ్రాంతి. అది దీన్ని బట్టి చూస్తూ ఉంటే సృష్టిలో కనిపిస్తున్నది ఏంటంటే ఎవడిది వాడిదే ఒక మహాప్రపంచం.
వాడికి ఏం కనిపిస్తుందో వాడిది నిర్ధారించుకుంటాడు. అందుకు మనం కనిపిస్తున్న దాన్ని బట్టి అనుకుంటాం. మనకే ఒక ప్రాంతంలో మనం ఉన్నప్పుడు ఆ ప్రాంతంతో తాదాత్మ్యం అయిపోతాం. దాని గురించి ఆలోచిస్తూ అక్కడున్న మంచి చెడ్ల గురించి భావన చేస్తాం. ఇదే మనం ఆ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి దూరంగా వెళ్ళిపోతే అంత విస్మృతిలోకి మనకు వచ్చేస్తుంది. అంటే దేశం బట్టి కాలం బట్టి ఇక్కడ ఉన్నది అక్కడ ఉండట్లేదు, అక్కడ ఉన్నది ఇక్కడ ఉండట్లేదు. ఇదమిత్తమని ఏం నిర్ణయించగలం ఇప్పుడు చెప్పండి. అందుకు ప్రతివాడు కూడా ఒకరిదారికి డిఫర్ అవుతున్నాం కనుక ప్రపంచమంతా కూడా లేనిది కాదు కానిది. అంటే నువ్వు అనుకుంటున్నదే కాదు, అది ఇక్కడ చెప్పడం కానిది అంటే ఇది నిర్దేశించి చూపించాడు. అయితే ప్రతివాడు ఒక్కొక్కడు చెప్తున్నాడు, కానీ ప్రపంచంలో ఒక్క దగ్గర మాత్రం కామన్గా అందరూ ఏకీభవిస్తున్నారు. ఎవరైనా ఏంటండి, నేను అనే దగ్గర అందరికీ కామనే. నేననే చైతన్యం మాత్రం అంతటా కామనే. అక్కడికి వచ్చినప్పుడు ఏ మతం వాడినా ఒప్పుకోవలసిందే కదా, ఏ అభిప్రాయం వాడైనా అది కనిపిస్తున్నది. కనుక జగత్తు శూన్యం అనడానికి లేదు. ఎందుకంటే అనుకుంటున్నట్టు లేదు కనుక ఇదంతా లేదు అందామంటే శూన్యం కాదు. అందుకే శూన్యవాదమైన బౌద్ధానికి అస్తిత్వవాదమైనటువంటి వేదాంతానికి తేడా ఎక్కడొస్తుందో చూడండి ఇక్కడ. కనుక జగత్తంతా ఇప్పుడు మిథ్యని తేల్చేసేప్పుడు లేదంటావా నువ్వు? లేదని ఎలా అంటావు? జగన్ మిథ్యా అని ఒకటి తెలుసుకుంటున్నవాడు కూడా ఉన్నాడుగా, అప్పుడు అస్తిత్వవాదం వచ్చింది. ఆ అస్తిత్వవాదం చూపిస్తున్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది మొత్తానికి. కనుక జగన్ మిథ్య అంటే లేనిది కాదు కానిది అని అర్థం చేసుకున్నాం. ఇప్పుడు మరొక కోణంలో మనం పరిశీలిస్తే ఒక ఇంద్రజాలకుడు ఐంద్రజాలం వేస్తున్నాడండి. ఇంద్రజాల ప్రదర్శన చక్కగా చేస్తున్నాడు. అందరూ టికెట్లు కొనుక్కుని మరీ వెళ్తున్నారు. ఆ ఇంద్రజాలకుడు ఆ స్టేజ్ మీద ఒక అద్భుతంగా చూపించాడు. ఏమిటి? ఒక అద్భుతమైన ఆకాశంలో గ్రహాలు నక్షత్రాలు చూస్తూ ఉండగా అతను ఏ కనికట్టు చేశాడు. కానీ మనందరికి కూడా గ్రహాల మించి నక్షత్రాల మించి దాటి వెళ్ళిపోతున్న ఒక అనుభూతి కలిగింది. అనుభూతిలో ఒక్కొక్కసారి గ్రహం మించి ఒక అధోగతికి అగాధంలోకి వెళ్ళిపోతున్న భావం కూడా కలుగుతుంది. అగాధంలోకి వెళుతున్న హరో అయ్యో ఏనో అరుస్తున్నట్టు అనేక మంది ఆ పైకి తీసుకువెళ్ళిపోతున్నాడు. ఆహా బాగుంది అంటున్నట్టు. నిజంగా ఎక్కడున్నారు వాళ్ళందరూ అక్కడ ఎవరు కుర్చీల్లో వాళ్ళే కూర్చున్నారు. ఎదురుగా ఆయన ఉన్నాడు. ఎదురుగా నిజానికి గ్రహాలు ఉన్నాయా, నక్షత్రం ఉందా, అంతరిక్షం ఉందా, ఏముంది? ఏమీ లేదు, ఉన్నవాడు ఒక్కడే. కనుక ఇప్పుడు కనిపించినది మొత్తం ఇంద్రజాలం. అంటే లేనిదున్నట్టు అనిపించింది. అది అనుభవిస్తున్నసేపు ఉన్నట్టు అనిపించింది కనుక అప్పుడు ఉంది అనుకుంటే తప్పేం లేదు. కానీ నిజంగా ఉందా? లేదు, ఉన్నట్టు అనిపించింది. ఉన్నట్టు అనిపించడానికి కారణం ఎవరు? ఇంద్రజాలకుడు. అదొక్కడిది. ఉన్నట్టు అనిపించడానికి కారణం ఎవరు? ఇంద్రజాలకుడు కదా. కనుక ఇప్పుడు ఇంత ఇంద్రజాల విద్య అంటే లేనిది ఉన్నట్టు అనిపించిన విద్య దేనిని అధిష్టానం చేసుకుని? ఇంద్రజాలకుడిని అధిష్టానం చేసుకుంది. కనుక మనం చూస్తున్న ఈ ప్రపంచం ఎవరికి వాళ్ళే చెప్పుకుంటూ ఇదమిత్తమని నిర్ణయించలేనటువంటిది ఏదైతే ఈ ప్రపంచమంతా ఉన్నదో అది ఇంద్రజాలకుని అధిష్టానము చేసుకున్నట్లుగా మిథ్యాభూతమైన ఈ ప్రపంచము ఆ పరమాత్మను అధిష్టానం చేసుకుంది. ఇది తెలుసుకోవాల్సింది. ఇప్పుడు ఇంద్రజాలం సత్యమా, ఇంద్రజాలకుడి సత్యమా? ఇంద్రజాలకుడు సత్యం అని తెలిసిపోయింది. అదే బ్రహ్మ సత్యం. అది బ్రహ్మము ఇంద్రజాలకుడు, జగత్తో ఇంద్రజాలం. కనుక జగదింద్రజాల రచనా పటీయసే అని కీర్తిస్తున్నారు. జగత్తుకు ఇంద్రజాలంట. అలా అంటారు కానీ కాదు కదండి. అంటే మరి ఇంద్రజాలం చూస్తున్నంతసేపు ఇంద్రజాలం మాత్రం అసత్యం అనిపించిందా? ఇంద్రజాలం చూస్తున్నంతసేపు ఇంద్రజాలం ఎలాగైతే అసత్యమని తీసి లేము గనుకనే అగాధంలో పడిపోతున్నట్టు ఏడ్చాం, పైకి ఎత్తేస్తున్నట్టు ఆనందపడ్డాం. ఆ సమయంలో వాడు చేసినటువంటి ఆ కనికట్టు అంత గొప్పది. అచ్చంగా అలాంటి ఇంద్రజాలమే పరమాత్మ చేస్తున్నాడు ఈ ప్రపంచమంతా. ఇదొక్కటి అర్థం చేసుకుంటేనే మన సుఖదుఖాలు లాభ నష్టాలు అన్నీ అర్థమైపోతాయండి. ఇవన్నీ కూడా ఏమీ లేవు, ఆయన కల్పన చేశాడు. ఇంద్రజాలకుడు లేకపోతే ఇంద్రజాలం లేనట్టుగా ఈశ్వరుడు లేకపోతే జగత్తే లేదు. ఇది గ్రహించవలసింది. ఇప్పుడు ఇంద్రజాలం యొక్క మహిమ తెలిసిన ఒక మహానుభావుడు వచ్చాడండి ఇంద్రజాలం చూడడానికి. వాడు వీళ్ళలాగే వచ్చాడు. కానీ వాడు వీళ్ళలా భయపడిపోవట్లేదు, సరదా పడిపోవట్లేదు. కానీ వాడు చేస్తున్నది ఒక గొప్ప అంశం ఉన్నది. వాడు ఆస్వాదిస్తున్నాడు. లేకపోతే వాడు మాత్రం టికెట్ కొట్టుకుని ఎందుకు వస్తాడు? వాడు చూస్తే అబ్బా ఏం బాగుంది ఇంద్రజాలం అంటూ వెంటనే ఇంత చక్కటి ఇంద్రజాలం చేసాడే ఆ ఇంద్రజాలికుడు శభాష్ అంటాడు వాడొక్కడు. మిగిలిన వాళ్ళు ఆ ఇంద్రజాలం చూస్తున్నంతసేపు ఇంద్రజాలకుడిని మర్చిపోయి ఇంద్రజాలం మైకల్లో పడిపోయి భయపడిపోయిన వాడు ఒకడు, ఏడ్చేవాడు ఒకడు, మూర్చిపోయేవాడు ఒకడు. ఇలా ఒక్కొక్కడిది ఒక్కొక్క వెరైటీ. ఒక్కడు మాత్రమే ఇది ఇంద్రజాలం అని స్పృహ కలిగిన వాడు మాత్రమే వీళ్లతో పాటు వాడు ఇంద్రజాలాన్ని చూస్తూ ఉన్నా వీళ్ళలా మూర్ఛపోలేదు, ఏడవట్లేదు, వీళ్ళలాగా
ఆహా ఓహో అని దిగ్భ్రాంతికి లోను కావట్లేదు. అతడు ఇంద్రజాలాన్ని ఎంజాయ్ చేస్తూనే ఇంద్రజాలకుడిని గుర్తుపెట్టుకుని భలే ఇంద్రజాలకుడవయ్యా అని మెచ్చుకున్నాడు. ఇలాగ జ్ఞాని ఈ ప్రపంచాన్ని చూస్తూనే ఎంత చక్కటి ప్రపంచం సృష్టించేవయ్యా అని పరమాత్మను తలంచుకుంటాడు. ఇది తెలుసుకోవాల్సింది. ఇప్పుడు కనుక ఇంద్రజాలాన్ని చూసి ఇంద్రజాలకుడిని ఎలా మెచ్చుకోవాలో ప్రపంచాన్ని చూసిన ప్రతిసారి పరమాత్మను అలా ప్రశంసించుకోవాలి. ఆ పరమాత్మ స్వరూపుడమ్మ మిథ్యా జగదధిష్టాన. దీనికి మన వాళ్ళు రజ్జు సర్పభ్రాంతి, శుక్తిరజిత భ్రాంతి ఇవన్నీ చెప్పారు. అసలు జగన్మిథ్యావాదాన్ని చెప్పడానికి వేదాంతం తీసుకున్నటువంటి పడికట్లు ఇవి చెప్తే కానీ వేదాంతం అర్థం కాదని ప్రతి చోట ఈ రజ్జు సర్పభ్రాంతి తర్వాత శుక్తిరజిత భ్రాంతి లేనిది వేదాంతం చెప్పినట్టు అనిపించదు కదా. వేదాంతం అధ్యయనం చేసే మంచి అలవాటు ఉన్న వాళ్ళకు కూడా ఈ మిథ్యాదగధిష్టానానికి నేను ఆ రెండు చెప్పకపోతే నేను వేదాంతం చెప్పలేదు అనుకుంటారు. అంత అలవాటైపోయి మనకేంటి రజ్జు సర్ప భ్రాంతిలో మనం చూసేటప్పుడు తాడును చూసి పాము అనుకున్నాం. ఇప్పుడు పాము అనేది ప్రపంచం అనుకుంటే పాముకు అధిష్టానం ఏది? తాడు. అలాగే శుక్తిరజిత భ్రాంతి అంటే ముత్యపు చిప్పను చూసి వెండి అనుకున్నట్ట. వెండి అనుకోవడానికి కారణం ఏంటి? ముత్యపు చిప్ప. అంటే వెండి అనుకునేటటువంటి ఏదో ఒక లక్షణం ఒకటి ఉందన్నమాట. ఆ లక్షణాన్ని మాయాశక్తి అంటారండి, మరొకటి కాదు. అలాగా పరమాత్మ మాయాశక్తి చేత తనయందు ఈ ప్రపంచాన్నంతటినీ వివర్తవాదం అంటారు. దీన్ని పరిణామవాదం, ఆరంభవాదం, వివర్తవాదం చాలా పెద్ద గొడవలు ఉన్నాయి ఇక్కడ. కానీ వివర్తము అంటే లేదు, ఉన్నట్టు కనిపిస్తుంది అంతే. ఇక్కడ ఇది అర్థం ఎలాగంటే ఎండమావుల వలె మరొక ఉదాహరణ చూపించాడు. ఎండమావుల వలె లోకంలోనే నీ కంటికి ఇలాగెన్నో కనబడుతున్నాయి కదా. అలాగే ఈ జగత్తంతా పరమాత్మ తప్ప మరొకటి కాదు. కానీ మనకి పరమాత్మ తప్ప అన్నీ కనిపిస్తున్నాయి. ఇది భ్రాంతి. ఎప్పుడైతే నీకు తాడని తెలిసిపోయిందో ఇంకా పాము కాదు అని తెలిసిపోయింది. ఇంతవరకు పాము అనే భ్రాంతికి అధిష్టానం తాడు. ఇప్పుడు సత్యమేది? అధిష్టానమే తప్ప భ్రాంతి కాదు కదా. కనుక భ్రాంతి అయిన జగత్తు మిథ్య, అధిష్టానమైన పరమాత్మయే సత్యం. ఇది బ్రహ్మసత్యం, జగన్మిథ్య. ఇది మిథ్యా జగదధిష్టాన. ఇది తెలిసిపోయిందనుకో ఇంకేం మిగిలింది? ఆ నేననబడేది కూడా అదే అని గ్రహించుతో స్వాత్మజ్ఞానం లభించింది. ఆ జ్ఞానం నీకు ఆ పరమాత్మ అనుగ్రహం వల్ల కలగాల్సిందే. అదొకటి ఉన్నదండి. ఇంత భ్రాంతి కల్పించిన వాడే ఒక్కసారి ఇంద్రజాలం చూసి మూర్చిపోతే అర్రే భయపడిపోయేవా అదంతా నా ఇంద్రజాలమేరా అని చెప్తాంట ఆయన. అదేవిధంగా అలా అనుగ్రహించి ముక్తినిస్తుంది. ముక్తినిచ్చిన తర్వాత ముక్తి ఏదైనా వస్తువు ఎక్కడి నుంచో తేవడానికి ముక్తి రూపిణి. ఆవిడే మోక్షస్వరూపిణి. మోక్షమే ఆవిడకి బంధం అనేదే లేదు. ఇప్పుడు మనకు అమ్మయ్య ఇది పాము కాదని తెలిసిపోయింది. పాము కాదని తెలిసాక కొత్తగా తాడయ్యిందా? పాము తనం కొత్తగా పోయిందా? అది తాడుగానే ఉంది. కనుక అది ఎప్పుడూ ముక్తి రూపమే. అందుకే బంధమే భ్రాంతి, మోక్షమే సత్యము. కనుక మోక్షం పొందడం అంటే సత్యాన్ని తెలుసుకోవడమే మోక్షం పొందడం. అందుకే ముక్తి రూపిణి. ఇంతవరకు వివరించినటువంటి ఈ భావనలో ఏంటంటే అమ్మవారు మోక్షదాయిని అనేటువంటి మాట ఇందులో మనకు కనిపిస్తున్న గొప్ప అంశం. ఇంతవరకు మనకి ఇంద్రజాలం ఉపమానం చెప్పినా, శుక్తిరజిత భ్రాంతి చెప్పినా, రజ్జు సర్ప భ్రాంతి చెప్పినా చక్కగా అర్థమైనట్టు అనిపిస్తుంది. నిజమే, అర్థమైనట్టే అనిపిస్తుంది. నట్టే మనం అనుకున్నట్టు నట్టు బిగించుకోవాలి. అది మహా కష్టం. ఈ నట్టు అనిపించడం అది కూడా ఎవరికి అనిపిస్తుందని చాలా అటెంటివ్గా వింటే కానీ వేదాంతం స్పష్టంగా అర్థం కాదు. అందుకే వేదాంతానికి అటెన్షన్ ఎక్కువ అవసరం. అంత అటెన్షన్ పెట్టడానికి ఇష్టం లేని వాళ్ళకే నిద్ర వస్తుంది అనమాట. ఇంకొకటి ఏమీ లేదు. ఎందుకంటే చూడండి, లెక్కల క్లాస్ మహా కష్టం, అటెన్షన్ ఎక్కువ అవసరం. అందుకే బుర్రున్నవాడిగే వేదాంతం. అందరికి ఉంటుందా? ఏం చేస్తాం? అందుకు ఇప్పుడు ఏంటంటే ఇది సత్యమని తెలిసిందమ్మా, కానీ ఏం చేస్తాం? మాయ ఒకటి ఉంది, చాలా భయంకరం. ఎందుకంటే మాకు నీ ఇంద్రజాలం కప్పేసినట్టు నీ స్వరూపం తెలియబడట్లేదు. ఏం చేయమంటావు అని కానీ శరణ వేడితే ఆ తల్లి తప్పకుండా ముక్తి ఆవిడ అనుగ్రహం వల్లే వస్తుంది. మనం ఎగబెక్కుని లాక్కుందామంటే రాదు. ఈశ్వరానుగ్రహం కావాల్సిందే. ముముక్షుర్వై శరణమహం ప్రపంచే. అమ్మే మోక్షం ఇస్తున్నది అని చెప్పారు ఇక్కడ. ఏ జ్ఞానము ఏమీ లేకపోయినా అమాయకమైన భక్తితో అమ్మను ఆశ్రయిస్తే వాడిని నెమ్మదిగా పక్వత కలిగించి వాడికి చిత్తశుద్ధిని, జ్ఞానాన్ని అమ్మ కలిగిస్తున్నది. అందుకే ఉపాసకుడైన వాడికి ఆ తల్లి క్రమంగా జగత్ మిథ్యా బ్రహ్మసత్యం అనేటువంటి జ్ఞానాన్ని అనుభవానికి ఇస్తుంది. ఆ అనుభవానికి ఇవ్వడమే మోక్షం. అది ఆ తల్లి దయ వల్లనే రావాలి. ఎందుకు? ఆవిడే దక్షిణామూర్తి రూపిణి నటేశ్వరి గనక ఆవిడే ఆ విద్యని, జ్ఞానాన్ని మనకి ఇవ్వగలదు. అది దానికి అనుబంధంగా మనం సమకూర్చుకోవలసినటువంటి నామములు. అందుకు మోక్షం ఇచ్చున్నది అని.
అందుకు ఇవే మాటలు మనకి మాయా మాత్రమిదం ద్వైతం అద్వైతం పరమార్థత. శంకర భగవత్పాదుల వారు గొప్ప మాట చెప్పారండి, ఎవరు అర్థం చేసుకోలేదు. అయ్యా ప్రపంచం మిథ్య అంటాడేంటండి, ఈయన కనిపిస్తున్న ప్రపంచాన్ని పట్టుకుని మిథ్య అంటే నా మాట నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదయ్యా. పరమార్థ దృష్టిలో ఇది అసత్యం, వ్యవహారానికి ఇదే సత్యం అన్నాడు ఇక్కడ. అంతే, వ్యవహారం ఇదంతా వ్యవహార ప్రకల్పితం. నిరాలంబోపనిషత్తు ఒక మాట చెప్తున్నది. ఇప్పుడు మనం చూస్తున్న నామములు, రూపములు, నియమాలు, ధర్మాలు, కర్మలు ఇవన్నీ అంటే వ్యవహార ప్రకల్పితం. వ్యవహారం ఉన్నంత వరకు ఇవన్నీ ఉంటాయి. ఎంతకాలం మనకు ఇంద్రజాలాన్ని సత్యం అనుకుంటూ ఉంటామో అంతవరకు ధర్మాలు, నియమాలు, ఉపాసనలు అన్నీ ఉంటాయి. అంతేగాని ఇదంతా మిచ్చేటండి, అందుకోసం ఇంకేం మిగలవు అంటాడు. వాడికి కావాల్సిన మాత్రం వాడు పుచ్చుకుంటూ ఉంటాడు. ఇవి కాదు చెప్పడం, ఎక్కువ చెప్పడానికి మన గజం మిథ్యా పలాయనం మిథ్యా చెప్పినట్టు అయిపోతుంది కథలన్నీ కూడా. అందుకు ప్రధానంగా ఈ మిథ్యావాదములు ఇవన్నీ ఏదో పుక్కిట్లో పట్టుకుని కబుర్లు చెప్పుకుంటే లాభం లేదండి. ఒక ఆయన పాపం చెప్తున్నట్టు వేదాంతం అంతా మిథ్యా అని. ఈ లోపల పెద్ద ఏనుగు వచ్చింది. ఎందుకంటే అడవిలో పెట్టాడు మీటింగు, అక్కడ క్యాంపు పెట్టి వేదాంతం చెప్తున్నాడు. ఏనుగు వచ్చింది, అందరూ పరిగెత్తారు, ఈయన కూడా పరిగెత్తాడు. అయ్యా అన్నీ మిథ్య అంటున్నారు కదా, మరి ఏనుగు పరిగెత్తింది కదా, మరి అది కూడా మిథ్యే కదా అంటే నేను పరిగెత్తడం కూడా మిథ్య అన్నట్టు మానబడుతున్నాడు ఇక్కడ. ఇదేం చేస్తాం, వాడు పరిగెత్తాడు. ఇవన్నీ కనుక చమత్కారాలు, బుద్ధి చమత్కారాలు వేరండి, అనుభవం వేరు. అయితే బుద్ధితో తెలుసుకోవడం, భావించడం కానీ చేస్తేట కొంతమేరకు వాసన రూపంలో వెళ్ళిపోతుంది. ఏమిటో అర్థం కాలేదు అనిపించినా ఈ విన్నది వాసన రూపంలో వెళ్ళి ఎప్పటికైనా మేల్కొంటుంది. అందుకే వేదాంతం ఎలవలో పడియాలట చెవిలో. అయితే ఎన్ని వేదాంతాలు వల్లించినా ఈశ్వరానుగ్రహం లేనిది మోక్షం రాదు గనక ఆయన ఇవ్వాలి, మనం పుచ్చుకోవాలి. అందుకే ముక్తిదా అన్నారు ఇక్కడ. ముక్తినిచ్చునది ముక్తే తానైనది అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తూ, దీనికి ప్రమాణంగా మనకు అమ్మవారి వల్ల మోక్షం లభిస్తుందనే దానికి అనేక రకమైన ప్రమాణాలు చూపిస్తున్నారు ఇక్కడ భాష్యకారు. అందుకే ఎర్చయంతి పరాంశక్తిం విధినా విధినాపివా నతే సంసారిణో నూనం ముక్తా ఏవ న సంశయ. ఇది బ్రహ్మాండ పురాణ వాక్యం. ఎవరైనా సరే పరాశక్తిని విధితో కానీ అవిధితో కానీ, అంటే శాస్త్ర పద్ధతిలో కానీ శాస్త్ర పద్ధతి తెలియకుండా అమాయకంగా కానీ ఎలా ఆరాధించినా వారి మరి సంసారంలో పడరయ్యా అని. అంటే వెంటనే మోక్షం ఇచ్చేస్తుందా? ఇవాళ మనం ఏదో కోరిక కోసం కుంకుమ పూజ చేసినా మోక్షం ఇచ్చేస్తుందా? అంత డౌట్ ఉంటే ఇవ్వదు, ఇస్తుంది, అందులో సందేహం లేదంటే మొట్టమొదట వెంటనే సద్యోముక్తి ఇవ్వలేకపోయినా క్రమముక్తి ఇస్తుంది. ఇది తెలుసుకోవాల్సింది. క్రమముగా వాడికి మోక్షం ఎప్పటికైనా వస్తుంది. అదే విచారంలోకి వెళ్ళాడు అనుకోండి, తొందరగా లభిస్తుంది. మొత్తానికి అమ్మ ఎలాగైనా ముక్తిప్రదాయనని దీని యొక్క సారాంశం. ముక్తి రూపిణి. ఇప్పటివరకు ఈ విషయం చెప్పుకుంటూ జ్ఞానమే అమ్మ రూపము, అదే ముక్తి రూపిణి. ఇదంతా కూడా సరస్వతీ శాస్త్రమయ్యి వాక్యములకి ముగింపు వాక్యంగా చెప్పుకోవాలి ఇక్కడతో. ఎందుకంటే ఇదే కదా మనకు కావలసినటువంటిది. అందుకు నటేశ్వరితో మొదలుపెట్టారు కనుక ఆ నటనకు సంబంధించినటువంటి నామములు వస్తున్నాయి. లాస్యప్రియ, లయకరి, లజ్జా, రంభాదివందిత. ఇదంతా కూడా అమ్మవారి యొక్క లాస్య కళకి సంబంధించి చూపిస్తున్నారు. లాస్యప్రియ, అమ్మవారికి లాస్యం అంటే చాలా ఇష్టంట. ఎందుకంటే మహారాణి కదా, ఆవిడ సభలో కూర్చుంది. సభలో కూర్చున్నప్పుడు అమ్మవారిని సంతోషింపజేయడానికి కొందరు కావ్యాలు పలుకుతున్నారు, కొంతమంది సంగీతం వినిపిస్తున్నారు, కొంతమంది లాస్యం చేస్తున్నట్ట. ఆ లాస్యం చూస్తుంటే అమ్మవారికి హాయిగా ఉంది. లాస్య దర్శన సంతుష్ట అని త్రిశతిలో కూడా చదువుకుంటున్నాం కదా. అందుకే అమ్మవారికి లాస్యం చాలా ఇష్టం. హల్లీస లాస్య సంతుష్ట అని మరొకటి అంటారు. హల్లీసకము అని ఆ లాస్యకేళిలో ఒకానొక ప్రక్రియ, వీటిని ప్రదర్శిస్తున్నారు. ఈ లాస్య అమ్మవారి సభలో ఆమె ముందు అందరూ ప్రదర్శిస్తున్నట్ట. అది చూస్తూ ఆవిడ ప్రీతితో ఆనందిస్తున్నది. ఇది లాస్యప్రియ. అయితే ఆ ప్రదర్శిస్తున్న వారు ఎవరు? అమ్మవారి ప్రీతి కోసం అప్సరకాంతలు ప్రదర్శిస్తున్నారు. అందుకే రంభాది వందిత అన్నారు ఇక్కడ. రంభాది అప్సరసలు అమ్మవారి కొలువులో మణిద్వీపంలో ఆవిడ ప్రీతి కోసం లాస్యం చేస్తున్నారు. అంటే వాళ్ళు లాస్య రూపంలో అమ్మవారికి వందనం చేస్తున్నారు అన్నమాట. ఒక్కొక్కరు వారి వారి యొక్క శక్తులతో అమ్మవారికి నమస్కారాలు చేసుకుంటారు. ఒకరు సంగీతంతో కీర్తిస్తారు, ఇంకొకరు సాహిత్యంతో కీర్తిస్తారు, వాళ్ళకు వచ్చిన కళలతో వాళ్ళు చేస్తారు. ఏవైనా అమ్మవారికి వందనములే. నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, ఆందోళిక నారోహయామి అంటుంటాం కదా. అంటే అమ్మవారి యొక్క సేవల్లో భాగమే కదా నృత్యం కూడా. కనుక అమ్మవారి యొక్క సేవ చేస్తున్నది రంభాద్యప్సరకాంతలు. వారు మాత్రమే అంత చక్కగా లాస్యం చేయగలరు, అందులో ఆరితేరిపోయిన వాళ్ళు. అయితే లాస్యం అంటే ఏమిటి? లాస్యం అంటే నాట్యమే. మరి లాస్యం అని ఎందుకన్నారు? నాట్యంలో 2-3 రకాల భేదాలు ఉంటాయి. లాస్యము, ఇంకోటి తాండవము అని 2 ఉన్నాయి ఇక్కడ. తాండవం ఆయన గారే చేయగలటండి, ఈవిడ లాస్యమే చేస్తుందట. అందుకే శంకర భగవత్పాల్ వారు ఈ మాట చక్కగా తీసుకొస్తూ సమస్త సంహారక తాండవాయ అన్నారు ఇక్కడ.
ఆయన సమస్తాన్ని సంహారం చేయడానికే చూస్తున్నాడు తాండవంలో. ఈవిడ లాస్యకాయై అన్నారు. ఈవిడ లాస్యకాయై, సమస్త సృష్ట్యున్ముఖ లాస్యకాయై సమస్త సంహారక తాండవాయ. ఆవిడ సృష్ట్యున్ముఖ లాస్యక. అక్కడ ఏ పదములు ఎంత బాగా వాడారు. అందుకే శంకరులు సామాన్యులు కారు. అమ్మవారు నాట్యం చేసేటప్పుడేమో లాస్యకాయే అన్నారు, అయ్యవారు నాట్యం చేసేటప్పుడు తాండవాయ అన్నారు. అది జాగ్రత్తగా తెలియాలి. అందరికోటి వాడికూడదుట. తాండవం అన్నప్పుడు అది ఉద్ధతితో కూడుకుని ఆర్భటి శైలిలో ఉంటుంది అంటారు. ఇది మనకి భరతుడు నాట్యశాస్త్రంలో వాడినటువంటి పదములు. అందులో ఉద్ధతి అంటే ఎక్స్టసీ, ఆ తీవ్ర స్థాయిలో చేస్తారు. ఆ తీవ్ర స్థాయిలో చేస్తూ ఆర్భటి అనేటువంటి వృత్తి, దాని పేరు ఆర్భటి. ఆర్భటితో చేసేటువంటిది అది పురుషుడు మాత్రమే ప్రదర్శించగలట. ఆర్భటి వృత్తితో కూడినటువంటిది ఏదో దానికి తాండవము అని పేరు. అలా కాకుండా కైశికి వృత్తితో కోమలముగా చేసేదానికి లాస్యము, దాని వృత్తి పేరు కైశికి. ఇది ఒక టర్మ్, ఇది నాట్యశాస్త్రపు శబ్దం ఇది. కానీ కైశికి వృత్తితో కోమలముగా చేసేటటువంటిది లాస్యము, ఆర్భటి వృత్తితో ఉద్ధతంగా చేసే తాండవం. అది ఈ లాస్య తాండవాల మేళనమే ప్రపంచము. ఇది తెలుసుకోవాల్సింది. ఆవిడ లాస్యం చేస్తుంటే ప్రపంచ సృష్ట్యున్ముఖ లాస్యకాయై, ఆ సృష్టి స్థితులన్నీ సాగుతూ ఉంటాయట. ఆయన తాండవం పెంచాడా ఇదంతా లయం చేస్తాడట. అందుకే ఈ రెండిట్లోనే పంచకృత్యములన్నీ దాగి ఉన్నాయి. అందుకే అటు ఎడమ చెవికి తాటంకం, కుడి చెవికి మకరకొండలం పెట్టుకోవడం ఏంటంటే లాస్యం తాండవం కలిసి సాగుతూ ఉంటేనే ప్రపంచమంతా నిర్వహింపబడుతున్నది. ఇది తెలుసుకోవాల్సింది. కనుక లాస్య తాండవాలు కేవలం నాట్యశాస్త్రంలో లేదు, బ్రతుకులో ఉంది, ప్రపంచంలో ఉంది. ఇది తెలుసుకోవాలి. ఒక్కసారి గమనించండి. ఒక జలపాతం నుంచి దుముకి వస్తున్నటువంటి జలమున్నదే, అదంతా తాండవమే. అదే జలపాత క్రిందికి దిగి ప్రశాంతంగా ఏమీ ఎరగనట్టు అక్కడ దూకింది ఇదేనా అనిపిస్తుందండి. అంత ప్రశాంతంగా వాగులాగా చల్లగా వెళ్ళిపోతుంటుంది. అది లాస్యం. ఎంత ఆశ్చర్యం! అయితే ఇంత లాస్యం కావాలంటే అక్కడ అంత తాండవం ఉండాలి. అక్కడంత దుమికితే కానీ ఇక్కడ ఇది కనబడదే. ప్రపంచంలో అన్నీ అంతే. ఆ గోదావరి చక్కగా ప్రవహిస్తున్నంతసేపు ఎంత బాగుంటుంది. ఉప్పెనొస్తే అబ్బో అది ఉద్ధతి. మొన్న అందరూ వెళ్ళి కేదారు బదరి తెగ వెళ్ళి స్నానాలు చేసుకొచ్చారు. మొన్న ఆవిడ తాండవం చేసింది. ఇంకంతే, క్లోజ్ మొత్తం కూడా. మళ్ళీ లాస్యం మొదలెట్టాక అందరం వెళుతున్నాం. కనుక లాస్యం ఉన్నప్పుడల్లా ప్రపంచం నడుస్తుంటుంది, తాండవం చేస్తూ మొత్తం లాగేస్తుంది అనమాట. కనుక రెండూ కలిసి వెళుతూ ఉంటాయి. అందుకు లాస్యప్రియా, అది గొప్ప మాట. ఆవిడకి లాస్యమే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే పంచకృత్యాలు ఈవిడి యాక్టివిటీస్ ఏంటో మనం చెప్పుకున్నాం. వాళ్ళిద్దరికీ సమన్వయం ఎక్కడ ఉంటుందంటే సృష్టి స్థితులు ఈవిడ చేస్తూ ఉన్నప్పుడు ఆయన సహకరిస్తూ ఉంటాడట. ఆయన సంహారము, లయం అంటే మోక్షం, అవి ఆయన పని చేస్తున్నప్పుడు ఈవిడ సహకరిస్తూ ఉంటుందట. ఈ రెండూ కూడా మనం చెప్పుకున్నాం. అందుకు ఒకరికొకరు సహకరించుకుంటూ ఉంటారు. అందుకే నటేశ్వరి నామని చెప్పుకుని అక్కడి నుంచి ముక్తి రూపిణి అని చెప్పి లాస్యప్రియ అని చెప్పడంలో ఈ సృష్టికి ఉన్ముఖం చేస్తున్నది. ఆవిడ పూనుకుంటే కానీ సృష్టి అంతా సాగదట. మొత్తం ప్యాకప్ చేయాలంటే ఆయన పూనుకోవాలి. ఆయన ప్యాకప్ చేస్తానంటే సరేనండి మీ ఇష్టం ఉంటుందిట. నేను సృష్టి చేస్తానంటే సరే నీ ఇష్టం అంటట ఆయన. ఇలా ఒకరి ఇష్టాన్ని ఒకరు అర్థం చేసుకుంటూ ప్రపంచాన్ని నడుపుతూ ఉంటారు. అది లాస్యప్రియానామంలో మనకు కనబడుతుంది. లయకరి అయితే లాస్యం చేస్తూ కూర్చుంటుందా, లయం కూడా ఆవిడే చేస్తుంది. కనుక లాస్యప్రియ లయకరి రెండు పక్కన పెట్టడంలో విశేషం ఇది. అయితే ఇక్కడ లాస్యప్రియ లయకరి పక్కన ఉన్న మందాన్ని మరొకటి మనం గమనించినట్లయితే అసలు లయం అనేటువంటిది నాట్యానికి చాలా ముఖ్యం. అందుకే తాళై నృత్య గీతయో సమకాల పరిచ్ఛేదో వా లయ తస్య కరీ కర్త్రీ లయకరీ అని వ్యాఖ్యానం చేశారు ఇక్కడ. అంటే తాళము వేస్తూ అటు నృత్యానికి ఇటు గీతానికి ఈ రెండిటికి సరి అయిన సమయం, టైమింగ్ అంటారండి దీన్ని. అంటే పాట ఒక గతిలో వెళుతూ ఉంటే డ్యాన్స్ మరొకలా జరిగిందనుకోండి, చూడటానికి బెట్టుగా ఉంటుంది. ఆ రెండింటిని చక్కగా కలుపుతూ ఏది ఎక్కడ ఏ కాలభేదంలో తెగాలో టైమింగ్ అంటారు. టైమే లయ, ఇది తెలుసుకోవాలి. టైమింగ్. ఇప్పుడు మన ఊపిరి ఎంత రిథమిక్గా వెళుతుందో తెలుసా? ఇప్పుడు అది అబ్జర్వ్ చేయొచ్చాడు, మనం అబ్జర్వ్ చేయకపోయినా దాని పని చేస్తూనే ఉంటుంది. అలా మనకి సృష్టిలో ప్రతి దాంట్లో ఒక రిథమ్ ఉంది, ఒక లయ ఉంది. అవునా లేదా ఆలోచించండి. రిథమిక్ పల్సెస్ అంటారు దీన్ని. ప్రతిదీ ఒక పద్ధతిలో వెళుతుంది. పద్ధతికి లయ అని పేరు. లయ అంటే నాశనం అని కాదు. మనం అనవసరంగా అయోమయంలో పడిపోతుంటాం. సూర్యుడు ఉదయించాడు, తిరిగి అస్తమించాడు, అందులో ఒక టైమింగ్ ఉందా లేదా? అలాగే మనం నడుస్తున్నప్పుడు చూడండి, ఆ చెయ్యి ఒకటి ముందుకు వస్తుంది, వెనకాల వస్తూ ఉంటుంది. అచ్చంగా అంతా ఒక లయాత్మకమైన కదలిక ప్రపంచంలో కనిపిస్తుంది. ఈ లయాత్మకమైన కదలికతోనే ప్రపంచం సాగుతోంది. అసలు సాగడమే కదలిక కదా. కనుక సృష్టి సాగుతోంది అంటే అర్థం ఏంటి? లయ ఉంది అని అర్థం. ఋతువులు మారుతున్నాయి, వస్తూ ఉన్నాయి, ఇవన్నీ కూడా రిథం.
అది లయ. ఇది లయకారకుడు అంటే ప్రపంచాన్ని నడుపువాడు, ఇది అర్థం. లయకారుని మొత్తం లాగేస్తాడని అర్థం కాదు. కానీ ప్రపంచం అంతా రిథమిక్గా నడుస్తుంది. అలా రిథమిక్గా ఈ ప్రపంచమంతా నడుస్తోంది అంటే ఆ కదలిక, ఆ మూమెంట్, ఆ చైతన్యం ఎవరిస్తున్నారు? చైతన్య స్వరూపురాలైన అమ్మవారే లేదా అయ్యవారు, వాళ్ళిద్దరే కదా. ఆ చైతన్యం వలని కదలిక వస్తుంది. ఈ కదలిక క్రమబద్ధంగా సాగుతుంది. ఆ క్రమబద్ధమైన కదలికని కలిగించే తల్లి గనక లయకరి. ఈ క్రమబద్ధమైన కదలిక ఆమె చూపిస్తున్న లాస్యంలో ఒక భాగం. అది అంటే ప్రపంచపు కదలికే ఆమె నాట్యం. ఆమె నాట్యంలో ఉన్న పద్ధతే లయ. ఇది తెలుసుకోవాల్సింది. ఇప్పుడు ఇది చూసి ప్రపంచాన్ని చూడండి, ప్రపంచమంతా అమ్మయ్యల నాట్యమే అని మనకు తెలుస్తుంది. అంటే లాస్యతాండవాలతో కూడిన నటరాజ నాట్యమే. ఆ నటేశ్వరు నుంచి ఎంత చక్కగా అల్లుకుంటూ వెళుతున్నాం మనం ఇది విధంగా. కనుక ప్రపంచమంతా పార్వతీ పరమేశ్వరుల నాట్యంగా ఎవడైతే దర్శిస్తాడో వాడికి దుఃఖం లేదు, భ్రాంతి లేదు, భయం లేదు. అవునా లేదా అండి? ఇప్పుడు మనం ఏదైనా ఒక నాట్యమో నాటకమో చూడడానికి వెళ్తాం. ఆ నాట్యంలో ఏడిపిస్తాడు, ఒక చోట కరుణరసం బాగా చూపిస్తాడు, బాగా ఏడిపించాడు అనుకోండి, మళ్ళీ టికెట్ కొనుక్కుని వెళ్తాం. అవునా లేదా చెప్పండి? ఎందుకంటే బాగా ఏడిపించాడు రా అని. అలాగే అందులో మంచి టెరిఫిక్గా ఒక బీభత్స రసమో భయానక రసమో చూపించాడు అనుకోండి, అది చూడడానికి ఇష్టపడి కూడా వెళ్ళేవాళ్ళు ఉన్నారు. అయితే అదే ఏడుపు మన బతుకులో వస్తే మళ్ళీ చూస్తామా, మళ్ళీ రమ్మంటామా? నాట్యంలో వస్తే మాత్రం భలే భలే అని చూడడానికి వెళ్తున్నాం. బీభత్సం కూడా నాట్యంలో బాగుంది, బతుకులో బాగలేదు. అరే బతుకే అమ్మవారి నాట్యం అని చూస్తే అప్పుడు ఇక్కడ కూడా బాధ కలగదే, ఇది కూడా నాట్యంగానే భావిస్తే ఇదొక్కటి ఆలోచించుకోండి. కనుక ప్రపంచమే పరమేశ్వర నాట్యంగా చూసేవాడికి ప్రతిదీ అందులో ఒక లయగానే, ఒక లాస్యంగానే కనబడుతుంది. లయ అంటే వస్తూ పోయేదే, ఏది మాత్రం నిలిచేది? ఆ కదలిక కలిగిస్తున్నటువంటి తల్లి యొక్క ఆ తత్వాన్ని లాస్యప్రియా లయకరి అన్నారు. ఆవిడే ఈ లయ చేస్తూ ప్రపంచాన్ని నడుపుతుందా? అలా ఎంతసేపు నడుపుతుంది ఆవిడ మాత్రం. డ్యాన్స్ మాత్రం ఎంతసేపు చేస్తారండి? ఒకవేళ వాళ్ళు చేద్దామన్నా మనం 8:30 అవగానే చూసి లేచిపోమా? అది తప్పదది. దేనికో దానికి లాస్యప్రియ లయకరి అయినా మొత్తం లోపలికి లాగేసుకోవాలి కదా. ఇది చూడండి. కనుక ఈ ప్రపంచాన్నంతటినీ చక్కగా తన లాస్యంతో లయబద్ధంగా నడిపిస్తూ నడిపిస్తూ ఇంకా టైం అయిపోయింది అని తలంచుకున్నప్పుడు కల్పాంత కాలంలోనో మరో కాలంలోనో ఆవిడ లోపలికి లాగేసుకుంటుందట. లోపలికి లాగేసుకోవడాన్ని లజ్జ అంటారు. ఇది తెలుసుకోవాల్సింది. లజ్జ అనే శబ్దానికి బిడియం, ముడుచుకొనుట అని అర్థం. ఇక్కడ లజ్జ అంటే ముడుచుకొనుట, ఇక్కడ శబ్దానికి ఇది అర్థం, శాస్త్రీయమైన అర్థం. ఇది మనం అనేక మార్లు చెప్పుకున్నాం. ఇక్కడ ముడుచుకొనుట, ఇక్కడ చెప్పబడుతున్న బీజాక్షరం హ్రీం బీజం. హ్రీ అంటేనే లజ్జ. కనుక లాస్యప్రియ లయకరి లజ్జ చెప్పడంలో విశేషం ఇంత చక్కగా చూపిస్తున్నారు. లోపలకు ముడుచుకుంటా. లోకంలో కూడా లజ్జ అంటే అంతే కదండి. అంతవరకు మామూలుగా వెళ్ళిపోతుంటాం. ఎవరు పెద్దవాళ్ళు వచ్చారంటే ఒక్కసారి ముడుచుకుని శుభ్రంగా కప్పుకుని పక్క వచ్చి ఉంటే దాని అర్థం ఆ లజ్జ ఎప్పుడు ఆ ప్రకటింపబడ్డాన్ని ఒక్కసారి మనం ప్రకటింపబడకుండా క్లోజ్ చేసుకున్నాం. అది లజ్జ. ఇది తెలుసుకోవాల్సింది. ఈ లజ్జ ఎక్కడ లేదు, ప్రపంచంలో అన్ని చోట్ల ఉంది. సాయంత్రం వరకు అన్ని కలాపాలు చేసిన వాళ్ళు రాత్రి లజ్జగా పడుకుండిపోతాడు మొత్తం లోపలికి లాగేసుకొని. కనుక లజ్జ ఎప్పుడు ఉంది ప్రపంచంలో? యాదేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత. అది చూపిస్తున్నాడు ఇక్కడ. లజ్జ అంటే ఈ అర్థము. ఇది పారమార్థికమైన అర్థం చెప్పుకున్నాం, వ్యవహారార్థం కాదు. వ్యవహారంలో లజ్జ అంటే సిగ్గు బిడియం. వ్యవహారంలో సరిపోతుందా? వ్యవహారంలో కూడా సరిపోతుంది. ఆవిడ ఎంత లాస్యము లయ చేసినా కులాంగన మర్చిపోరాదు. సాధారణంగా నాట్యాలు అవి చేసేటప్పుడు కులస్త్రీలకి నాట్యాలు ఏంటండి అని అనేవారు ఆ రోజుల్లో. అంటే వాళ్ళు వేదికలు ఎక్కడంగా డ్యాన్సులు చేసేవారు, ఇవేం లేదు. మరి ఇంత డ్యాన్స్ చేస్తుంది ఆవిడ, మరి ఆవిడ కులాంగనేనా? నో డౌట్ ఆవిడ కులాంగనే. ఆవిడ అంత లజ్జ కూడా కలిగినది. లాస్యం ఇంత చేస్తూ విహరిస్తుంది. అసలు కైలాసంలో పరమేశ్వరుడు తాండవం చేస్తూ చేస్తూ ఉంటే ఆయన తాండవానికి కూడా సమ్మోహితురాలైపోయి వీళ్ళు ఆయనతో పాటు కలిసి లాస్యం చేసిందిట. ఆవిడ లాస్యంలోకి రాగానే అంత తాండవం చేస్తున్న ఆయనకు కూడా ఒక్కసారి హుషారొచ్చి ఆవిడకు అనుగుణంగా ఆయన నాట్యం చేయడం మొదలుపెట్టాడు. అడుగు కలిపెను గౌరి హరుని అడుగులలో జడల వేలుపు నటనమాడు సమయములో అని ఇదే చెప్పుకున్నాం. పసపు చాయల చాన పలు భంగిముల చూపే విసపు గొంతు కవాని మేన పులకల పూసే అసదృశ రసాకృతిగ సామిలో సగమౌచు లసదరుణ చరణాల నాడి షణ్ముఖ జనని. అదే ఆ లాస్యం. ఆ లాస్య ప్రియ అయినటువంటి ఆ తల్లి పరమేశ్వరుడితో కలిసి అంత చక్కగా చేస్తూ అందులో మన బిడియాన్ని ప్రకటిస్తోందట ఆ లాస్యంలో. అందుకు లజ్జ అనేటువంటిది ఉత్తమమైన స్త్రీకి ఉండేటువంటి బిడియం అనే గుణము. ఇది మనకు సరిగ్గా సప్తశతిలో అమ్మవారి గురించి చెప్తూ యా శ్రీ స్వయం సుకృతినాం భవనేశ్వలక్ష్మి పాపాత్మనాం అని చెప్తూ
కులజన ప్రభవేషు లజ్జా అన్నాడు ఇక్కడ. ఉత్తములైన వారిలో లజ్జా రూపంలో ఉంటావమ్మా నువ్వు అని కీర్తించారు ఇక్కడ. అందుకు ఉత్తములైన వారిలో లజ్జ ఉంటుంది. అందుకు సిగ్గు, బిడియం ఇవన్నీ ఉత్తమ గుణములు. అవతల ఒక్కసారి సిగ్గుతో తలవంచుకున్నారంటే వాళ్ళు ఎవరు ఉత్తమ సంస్కారములు ఉన్నాయని అర్థం. చిత్రం ఏంటంటే ప్రపంచం మొత్తం మీద ఈ సిగ్గు సంస్కారం అనేది భారతీయ సంస్కృతిలోనే ఉన్నది. దీన్ని బట్టి ఉత్తమ సంస్కారం ఇక్కడ ఉందని మరొక్కసారి అర్థమవుతుంది మనకి. అలాంటి ఉత్తమమైన గుణం. అయితే లజ్జ అనే దానికి మరొక శాస్త్రీయమైన అర్థం చెప్పారు. ఇది కేవలం స్త్రీలకుండే ఆభరణం మాత్రమే కాదుట, ఉత్తమ పురుషులైన ఎవరికైనా ఉంటుంది. ఇక్కడ పురుషులు అంటే మగవాడనే కాదు, ఉత్తమ మానవులందరికీ ఉంటుందిట. లజ్జ అంటే ఒకటి చెప్తున్నాడు, అధర్మం చేయడానికి వెనుకాడడమే లజ్జ. ఇది ప్రధానమైన నిర్వచనం ఇక్కడ. అధర్మం చేయడానికి వెనుకాడడం. నిజానికి చూసేవాడు ఎవడు లేడు కనుక తీసేద్దామా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అక్కడ చూసేవాడు ఎవడు లేకపోయినా ఇది తప్పు పని అని బుద్ధి వెనక్కి తిరిగిపోవడమే లజ్జ. అది కేవలం ఉత్తమ సంస్కారం ఉన్న వాళ్ళకి సహజంగా ఉంటుందయ్యా. అందుకే ఇప్పుడు లజ్జ అంటే అర్థం ఏంటంటే ఉత్తమ పురుషుల యందు అధర్మము చేయడానికి వెనుకాడే గుణముగా ఉన్న తల్లి లజ్జ. ఇది మరొక అర్థం చెప్పుకోవచ్చు. ముందు మనం లాస్యప్రియాలైకరికి పరమార్థార్థం చెప్పుకున్నాం. అలాగే బిడియమని ఒకానొక అద్భుతమైన సంస్కారాన్ని చెప్పుకున్నాం. మూడవది అధర్మం నుంచి వెనుకాడడం అనే గొప్ప గుణాన్ని కూడా చెప్పుకోవడం జరిగింది. లాస్యప్రియ లైకరి లజ్జ రంభాది వందిత. రంభాది వందిత అంటే రంభాది అప్సరసల చేత నమస్కరింపబడుతున్నది. అమ్మవారి కొలువులో ఎందరెందరు దేవతలు, సర్వవిధ దేవకాంతలు అక్కడ ఉన్నారు. దేవజాతులు ఎన్నెన్నున్నాయో అన్ని అమ్మవారి కొలువులోనే ఉన్నాయి. దాసీభూత సమస్త దేవవనితాం కదా. కనుక అనేక దేవజాతుల్లో అప్సరకాంతలు కూడా ఒకరు. వారు అమ్మ ముందు ఈ విధమైనటువంటి లాస్యములు చేస్తూ ఆనందింపజేస్తూ ఉంటే ఆవిడ లయకరిగా సంతోషిస్తున్నది. ఇప్పుడు లయకరికి మరొక అర్థం చెప్పుకుందాం. ఇన్ని చెప్తుంటే అయోమయం రావట్లేదు కదా. ఎందుకంటే దేనికది అక్కడక్కడ తీసేసుకోవాలి. పైగా ఎందుకు ఇన్ని చెప్పుకోవడం ఏంటంటే ఎన్ని తెలుసా అని చెప్పుకోవడానికి కాదు. శాస్త్రంలో ఇన్ని ఉన్నాయి అందరికీ. ఆవిడ లయకరిట. లయకరి అనే మాట సరిగ్గా ముక్తిదా ముక్తి రూపిణి లాస్యప్రియ లయకరి దగ్గరికి వచ్చింది. ఆవిడ మోక్షాన్ని ఇచ్చేది. అయ్యా మరి ఈ ప్రపంచమంతటి ఎందుకు ఇలా చూపించడం అంటే లాస్యప్రియ. అందుకు ఆవిడ ఈ ప్రపంచాన్ని ఎందుకు ఇలా చూపించిందంటే లీల. ఆ లీలాగే లాస్యం అంటే కనుక లీలగా ఒక ఇంద్రజాలం ఎందుకు చూపించారంటే భయపెట్టడానికైతే టికెట్ కొనుక్కుని ఎందుకు వెళ్ళో, అది భయపెట్టడానికి కాదు. వాడు ఎంత భయపెడితే అంత గొప్పవాడు వాడు. అది లాస్యం. అందుకే ఆవిడ చూపించినటువంటి ఈ జగత్తంతా లాస్యం. ఆ లీల ఆవిడకి ఆనందం, అందుకే లాస్యప్రియ. అయితే అది అమ్మవారి లీలా అని ఎవరైతే తెలుసుకుంటారో వారికి అమ్మవారు అనుగ్రహించి లయకరి. లయము అనగా ఇక్కడ మోక్షము, అత్యంతిక లయము మోక్షం అని అంటారు. లయం అంటే లీనమగుట, ఇది అర్థం. లయకరి అంటే లీనము చేసుకొనున్నది అని అర్థం. ఆ పరమాత్మలో లీనమవడమే. ఆ లీనమవడం అమ్మవారే అనుగ్రహించాలి. పిల్లాడు అమ్మ ఎత్తుకోవాలని చెయ్యి చాచగలడే కానీ అమ్మ పైకి వీడు వెళ్ళగలడా? ఆ తల్లే ఎత్తుకోవాలి. అలాగే ముక్తి కావాలని తహతహ మనకు ఉండాలి, ముక్తి అమ్మే ఇవ్వాలి. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అమ్మే ఎత్తుకుని ఒళ్ళో పెట్టుకున్నట్టుగా ఆ తల్లే ముక్తినిస్తుంది. ఆ ముక్తి అంటే ఏంటి? మోక్షం అంటే ఏమిటండి? చచ్చిపోవడం కాదు మోక్షం. మోక్షం అంటే మనోలయం మోక్షం. ఇది అద్భుతమైన మాట. రమణుల వారు ఇదే చెప్పారు. మనస్సు లయమైపోవాలి. మనస్సుకి ఇంకా నేను అని పక్కన మరో మాట ఉండకూడదు. మనస్సు పరమాత్మలో లయమైపోవాలి. కనుక మనోలయమే మోక్షం అన్నారు కనుక మనస్సును లయింపజేసే మోక్షం ఇచ్చినది కనుక లయకరి అంటే మోక్షదాయిని. ఇది అర్థం. మళ్ళీ వెనక్కి రాకూడదు కదా, అంతగా లీనమైపోవాలండి. అలాంటి లయకరి మోక్షదాయిని. లజ్జా రంభాది వందిత. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే లజ్జాపద సమారూఢ లంపట లకులేశ్వరి. గుర్తుందా? ఎక్కడది? త్రిశతిలో వస్తుంది మాట. లజ్జాపద సమారూఢ, లజ్జాపదంపై చక్కగా కూర్చున్నది అన్నారు. అప్పుడు ఈ రెండు నామాలకి అర్థం చూడండి. ఇక్కడ లజ్జాపదము అంటే లజ్జను తెలియజేసేటువంటి శబ్దం ఏమిటి? హ్రీం. లజ్జాపద సమారూఢ అంటే హ్రీంకారంలో కూర్చున్న తల్లి అంటే హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌక్లీం కళాం బిభ్రతిం. హ్రీంకారంలో ఉన్న శక్తి కనుక లజ్జ అంటే హ్రీంకార మంత్రం అని చెప్తున్నారు. అందుకే రంభాది వందిత అనడంలో విశేషం అంటే రం రకారం, అది అగ్నిబీజం. అగ్నిబీజ ప్రధానంగా ఉన్నటువంటి హ్రీం మొదలైన బీజాక్షరముల చేత నమస్కరింపబడుతున్నది. ఇది దీని యొక్క ప్రధానమైన అర్థము. అందుకే మంత్రశాస్త్రంలో హృల్లేఖకి రంభ అని పేరున్నది. ఇది తెలుసుకోవాలి. హృల్లేఖకి రంభ అని పేరుంది ఇక్కడ.
అలా మనం చూసుకుంటే రంభ ఆదివందిత అంటే ఉల్లేఖ అంటే హ్రీంకారము మొదలైన బీజముల చేత నమస్కరింపబడుతున్న తల్లి అని దీని యొక్క అర్థం. అందుకు హ్రీం లక్షణం ఏంటి? హ్రీం అంటేనే మొత్తం లోపలికి లాగుకొనుట అని హ్రీంకారి హ్రీమతి హృజ దగ్గర చెప్పుకున్నాం మనం. అందుకు ఆ హ్రీం పద శక్తిని ఇక్కడ చూపిస్తున్నాడు. అందుకే లయకారిణి అయినటువంటి శక్తి ఎవరంటే హ్రీం పదం ద్వారా చెప్పబడుతున్నటువంటి తల్లి, హ్రీం మొదలైన బీజాక్షముల ద్వారా నమస్కరింపబడుతున్న తల్లి అని మంత్రశాస్త్రపరమైన అర్థం. ఇప్పుడు ఈ లయకరి లజ్జ రంభాది వందితికి మనం ఎన్ని రకాల అర్థాలు చెప్పుకున్నాం. మొట్టమొదట ఇది నాట్యపరమైన అర్థం చెప్పుకున్నాం. రెండవది వ్యవహారంలో ఉన్న అర్థం చెప్పుకున్నాం. అలాగే ధర్మము మొదలైన వాటి పరంగా చెప్పుకున్నాం. తాత్వికమైన అర్థం చెప్పుకున్నాం. చివరిగా మంత్రశాస్త్రపరమైన అర్థం చెప్పుకున్నాం. కనుక లజ్జా రంభాదివందిత అంటే హ్రీం బీజ స్వరూపిణి. ఒక హ్రీం మాత్రమే కాదు, హ్రీం మొదలైన బీజాక్షరముల చేత నమస్కరింపబడుతున్న తల్లి. ఇది దీని యొక్క అర్థములు. భవదావ సుధావృష్టి పాపారణ్యదవానల దౌర్భాగ్యతూల భాతూల జరాధ్వాంతర విప్రభ భాగ్యాబ్ధి చంద్రిక భక్త చిత్తకేకి ఘనాఘన రోగ పర్వత దంభోళి మృత్యుదారు కుఠారిక. ఇదొక గుత్తి, చాలా ముఖ్యమైనటువంటి గొప్ప నామముల వరుస ఇది. ఇందులో మొత్తం 8 నామాలున్నాయి. 8 నామాలు ఒకే అంశాన్ని చెప్తున్నాయని వాటిలో చూపిస్తున్న భావమే మనకు చెప్తున్నది. అందుకే లలితాశాస్త్రం చదివేటప్పుడు ఏకాగ్రంగా వింటే ప్రతిదాన్ని ఎంత ఆస్వాదించవచ్చండి. ఎందుకంటే కవిత్వానికి ఒక లక్షణం ఉంది, ఆలోచనామృతం. కవిత్వం లక్షణమేది, పైన చెప్పే అర్థం కాకుండా ఆలోచిస్తున్న కొద్దీ ఇంకా ఊరుతూ ఉంటాయి అందులో. అంతగా గొప్ప గొప్ప భావాలు ఊరితే దానికి అంత గొప్ప కవిత్వం అని పేరు. అందుకే లలితాశాస్త్రం కవిత్వం. అది ఇక్కడ పేర్లతో కూర్చున్న కవిత్వం. ఆ ఔచిత్యమే రసము అంటాడు క్షేమేంద్రుడు కవిత్వంలో. అందుకే రసం దీనిలో కనబడుతుంటుంది. అందుకు ఒక్కొక్క దానికి అర్థం తీస్తుంటే ఎన్ని రసాలు ఊరుతున్నాయి. అలాగా ఒక అద్భుతమైన కవిత్వం ఇది. ఏది? భవదా వసుధా వృష్టి నుంచి మృత్యుదారు కుఠారిక వరకు ఉన్న 8 నామముల్లో కూర్చున్న కూర్పు ఒక అద్భుతం. దీనిలో విశేషం ఏంటంటే దీనిని నిత్యం పారాయణ చేసుకున్నట్లయితే వాడు తన జాతకం ఎలా ఉందో ఇంకొకరికి చూపించనక్కరలేదు. ఇది తెలుసుకోండి. ఇక్కడ వాడు జాతక చక్రంలో ఉన్న సర్వ దోషాలు తీసి పారేస్తాయి 8 నామములు. ఇది తీసుకోండి. ఇక్కడ దీనికి సంపుటీకృతం చేసుకోవచ్చు. ముందు నుంచే చెప్పుకుంటున్నాం శ్రీమాత్రే నమః. ఇప్పటికి ఎన్ని కోట్లు రాశారు? మొదటి నుండి చెప్తున్నా శ్రీమాత్రే నమః నామమహిమ అంతా ఇంత కాదు. ఇంకా మనకు భగవంతుడు 9 రోజులు ఇచ్చాడు, వినియోగించుకోవచ్చు. కనుక శ్రీమాత్రే నమః ముందు చెప్పి మనం భవదా వసుధావృష్టి ప్రారంభించుకుని మృత్యుదారు కుఠారిక వరకు చేసి మళ్ళీ శ్రీమాత్రే నమః అని పూర్తి చేసుకుంటే ఒక సంపుట అవుతుంది. ఇలా మీరు ఎంత ఓపికో జపం చేసుకోవచ్చు. ఇది ఎక్కడ నడుస్తున్నా కూర్చున్నా కూడా చేసుకోవచ్చు. ఇది చేస్తే మన జీవితంలో ఎన్ని రకాల బాధలు గ్రహాల వల్ల కలుగుతాయో అవన్నీ తీసిపారేస్తుంది తల్లి. ఇక్కడ అంత విశేషం ఉన్నది. దీనికి జ్యోతిష్ శాస్త్రపరమైన అర్థం. అంటే మొదటి రోజే మనం చెప్పుకున్నాం, లేదా రెండో రోజు కూడా చెప్పుకున్నాం. లలితా సహస్రనామాల్లో మనం ఒకవైపు రూపవైభవ, లీలా వైభవ, మంత్ర వైభవ, యోగ వైభవ, తత్వ వైభవాలని ప్రధానంగా చెప్పడమే కాకుండా ఈ జ్యోతిష్ శాస్త్రాది విశేషములు కూడా చాలా చాలా దాగి ఉన్నాయి. అది ఒకానొక సందర్భంలో ఇక్కడ స్మరించడం కూడా జరిగింది. ఇప్పుడు ఇవి మళ్ళీ జ్యోతిష్ శాస్త్రానికి పరమైన అన్వయం ఉందిట. ముందు వీటికి పైన అర్థం చెప్పుకుని తర్వాత జ్యోతిష్ శాస్త్రపరంగా ఎలా అన్వయించుకోవాలో చూద్దాం. భవదా వసుధా వృష్టి. ఇది కొంతమంది అతి తెలివికి పోయి భవదా వసుధా వృష్టి అని 3 ముక్కలు చేస్తారు. భవదా వసుధా వృష్టి చాలా తప్పు. అలా చదవరాదు, గుర్తుపెట్టుకోండి. భవదావ సుధా వృష్టి 4 పదములు కలిపిన ఒక పదం ఇది. భవ దావ సుధా వృష్టి. దావ అంటే దావాగ్ని. ఇది ఎక్కడ అర్థం. భవ అంటే సంసారం. సంసారం అనే దావాగ్నిని ఆర్పేటటువంటి వర్షం అమ్మవారు. దీని యొక్క అర్థం అది. సంసారం ఒక దావాగ్నిలా రగిలిపోతుంది. దావాగ్ని రగలాలంటే ఎన్ని నీళ్లు పోయిండి పోదండి. అప్పుడు కురవాల్సింది కుంభవృష్టి. ఒక్క కుంభవృష్టి కురిస్తే మొత్తం దావాగ్ని ఆరిపోతుందిట. అలాగే సంసారం అంతా ఏమిట్రా అంటే గొప్ప ఉపమానం ఏంటంటే సంసారం అంతా కలిపితే ఇది ఒక పెద్ద దావాగ్ని అన్నాడు. లేకపోతే అగ్ని కాకపోతే మరేంటండి? ఎప్పుడు ఏదో ఒక తాపం, ఏదో ఒక తాపం, ఏదో ఒక తాపం, నిరంతర తాపాలతో తాపత్రయాలతో ఉన్నటువంటి సంసారమే భవదావాగ్ని. ఆ దావాగ్నిని ఆర్పాలి అంటే మామూలు వృష్టి చాలదు, అమృత వృష్టి కావాలి. అలాంటి అమృత వృష్టి అమ్మవారు. అమృత వృష్టి అంటే 2 అర్థాలు ఉన్నాయి. అమృత వృష్టి అంటే ఇంతే కురవగలను మరి కురవలేను అని ఆగిపోకుండా కావలసినంత కురవడమే అమృత వృష్టి. తెలుసుకోండి.
అంతేగాని అమృత వృష్టి అంటే పైన దేవతలందరూ వాళ్ళ యొక్క అమృత కుంభాలు ఒలకబోస్తున్నాను కాదు ఇక్కడ అర్థం. కావలసినంత వాననే అమృత వృష్టి అంటారు, తెలుసుకోవాలి. ఎంత వాన కావాలి? ఎంత పడితే అగ్ని ఆరిపోతుందో అంత. ఎలా ఆరాలో తెలుసా? జ్వాల ఆరితే లాభం లేదు, తాపం కూడా ఆరిపోవాలండి. ఒక్కసారి నిప్పు ఆరిపోతుంది, వేడి మిగిలిపోతుంది. ఆ నిప్పు వేడి మొత్తం పోయి శాంతి రావాలట. అందుకే ఈ అగ్ని ఎప్పటి నుంచి మండుతుందో తెలుసా? కొన్ని అడవుల మంటలు రోజులు తరబడి మండుతాయట, సామాన్యం కాదు. ఇది ఈ సంసారం అనే మంట జన్మల తరబడి మండుతోందండి. ఎన్ని జన్మల నుంచి మండిపోతుందో శాంతి లేదు. ఈ మొత్తం సంసారం అంతా ఒక్కసారి శాంతించాలి. శాంతి శాంతి శాంతి. ఆ తాపత్రయమంతా పోవాలి అంటే అమ్మవారు ఒక్కసారి అమృత వృష్టిలా కురవాలట ఒక్కసారి. అందుకే అమ్మవారిని అమృతేశ్వరి, అమృతం శ్రావయ శ్రావయ అని అంటారు మంత్రశాస్త్రంలో. ఆవిడ పేరు అమృతేశ్వరి. అమృతోద్భవే అమృతం వర్షయ వర్షయ. ఈ రహస్యం పట్టుకున్నారండి ఒకసారి ముత్తుస్వామి దీక్షితుల వారు. ఆయన ఆ భవ్యమైన కాశీక్షేత్రంలో మంత్రసిద్ధి పొందారు. తిరిగి అట్నుంచి వస్తూ వస్తూ తిరుత్తణి క్షేత్రంలో స్వామి దగ్గర నుంచి సిద్ధిని పొంది తిరిగి తన గ్రామానికి వెళుతూ ఉంటే అఖండ కాంచీ మండలంలో ప్రవేశించేట. ఆ సమయంలో ఈయన ఎప్పుడో కాశీ వెళ్ళిపోయి ఇప్పుడు వస్తున్నాడు. ఆ రోజుల్లో కాశీ వెళ్ళడం అంటే సామాన్యమా? ఈ సమయంలో భయంకరమైన కరువు కాటకాలు అక్కడ ఆక్రమించుకుని ఉన్నాయి. అందుకు ఆ కరువు ప్రాంతం ఏమిటి అంత బీడు పడిపోయి ఉంది, వేడేమిటి ఇది అంటే అందరు చెప్పారట, బాబు కొన్నేళ్ళై వర్షాలు లేవయ్యా అని. చాలా బాధ కలిగింది. ఏంటి తల్లి? శ్రీ విద్యా సిద్ధుడు కనుక వెంటనే అమృతేశ్వరిని ధ్యానం చేసుకున్నాడు. ధ్యానం చేసుకోగానే పెళ్ళుబికిందండి గీతం. చిత్రం ఏంటంటే రాగం కూడా అమృతవర్షిణి రాగంలో వచ్చింది ఆ మహానుభావుడికి. ఆనందామృతకర్షిణి అమృతవర్షిణి హరాది పూజితే శివే భవాని ఆనందామృతకర్షిణి అమృతవర్షిణి అని కీర్తిస్తూ సలిలం వర్షయ వర్షయ అంటాడు. ఆ 2 మార్లు వర్షయ వర్షయ అని పెట్టడానికి కారణం ఏంటంటే అమృతం శ్రావయ శ్రావయ అని రోజు శ్రీచక్రార్చన చేసుకోవడం అలవాటు కనుక ఆ భావం ఒక్కసారి పెళ్ళుబుకింది. నిత్యానుష్ఠానపరుడైన మహానుభావుడి నుంచి మంత్రమయమైన వాక్కు రాగానే ఒక్కసారి కుంభవృష్టి కురిసిందండి. ఎప్పటికీ గుర్తు. ఒకానొక సమయంలో మన ఆంధ్రదేశంలోనే బాగా కరువు ఏర్పడిన సమయంలో ఒక ప్రవచనం ఏర్పాటు చేసినప్పుడు ఈ అమృతవర్షిణి తత్వాన్ని చెప్తూ ఉంటే మహానుభావులు మహామహోపాధ్యాయ నూకల చినసత్యనారాయణ గారు కూడా ప్రవచనం వినడానికి వచ్చినప్పుడు వారిని కోరుకుంటే వారు అమృతవర్షిణి రాగాలాపన చేసి ఈ కీర్తన పాడారు. ఆశ్చర్యం, కీర్తన పూర్తవగానే కుంభవృష్టి అందరం చూసాం. అక్కడ ఉన్న శక్తి ఉన్నది. ఎందుకంటే ఆవిడ అమృతవర్షిణి. ఈ మామూలు తాపం పోగొట్టడమేనా? భవదావాగ్నినే పోగొట్టేటువంటి అమృతవర్షిణి కనుక కావలసినంత వర్షం కురుస్తున్నది. తాపం పోగొట్టేటంత వర్షం. ఇదొక భావం. అమృతం అనగా మోక్షమే, ఆనందమే. కనుక అమ్మ కురిపించే వర్షం అన్నదే అది అమృత వర్షం. ఇది సహస్రార కమలం నుంచి 72 వేడల నాడుల్ని తడుపుతున్నటువంటి అమృత వృష్టి. అది కురిసిందా ఇంకా ఈ సంసారం మరిలేదండి. తాపత్రయాభీల దావాగ్నులారునే విష్ణు సేవామృత వృష్టి లేక సంసార జీమూత సంఘంబు విచ్చునే అన్నాడు ఎవరు? ప్రహ్లాదులు వారు. తాపత్రయాభీల దావాగ్నులారునే విష్ణు సేవామృత వృష్టి లేక. అందుకే ఈ సంసార తాపం పోవాలంటే ఒక్కటే, అమ్మనే వర్షం కురవాలి. అంటే నిరంతరం అమ్మని ధ్యానిస్తూ ఉంటే ఆ వర్షం తప్పకుండా కురుస్తుంది. అందుకే అమ్మను ఆశ్రయిస్తే ఈ భవదావాగ్ని చల్లారుతుంది, తాపత్రయ శాంతి లభిస్తున్నది. అయితే ఈ దవానలం చల్లార్చే తల్లి ఆవిడే పెద్ద దావానలంట. చూడండి మళ్ళీ తర్వాత మాట పాపారణ్య దవానల. ఏమిటి పరస్పర విరుద్ధం? ఇప్పుడు ఇంతవరకు నిప్పు వల్ల బాధ అని చెప్పాం కదా. సరే, ఇప్పుడు మనకి ఇకపై నిప్పు వద్దు అని ఎవరైనా అనగలరా? కనుక ఎక్కడ నిప్పు బాధపడితే నీరు కావాలి, అలాగే పనికి మాలిన కలుపు చెట్లన్నీ మానులై పెరిగిపోతే వాటిని తగలబెట్టడానికి మంట కావాలి, రెండూ కావాలి. కనుక సంసారం అగ్ని బాధిస్తే అమ్మవారు అమృత వృష్టిలా కురుస్తారు. పాపాలు జీబు అడవిలా అల్లుకుపోయి పెరిగిపోతే కీకారణ్యంలాగా అమ్మవారు దావాగ్నిగా మొత్తం పాపాలనేటువంటి అరణ్యాన్ని తగలబెడతారు. వెంటనే ఆవిడే నీరు, ఆవిడే నిప్పు. అది చెప్పడం ఇక్కడ. నీకు ఎప్పుడు అవసరం ఆవిడ చూసుకుంటుంది. తాపాలుంటే నీరు, పాపాలుంటే నిప్పు. ఇది ఒక్కడే చూపిస్తున్నాడు. అమ్మవారు పాపాల పారి నిప్పుట. అందుకే పాపారణ్య దవానల. ఈ మాట చెప్పడంలో పాపాలను అరణ్యంతో పోల్చడంలోని విశేషం చూడండి.
ఇది కీకారణ్యాలు. అరణ్యం అంటేనే అది ఎవడు కల్టివేటెడ్గా చేసిన వనం కాదది, తనంత తాను పెరిగిపోయినటువంటిది. తనంత తాను పెరిగిపోయింది. అంతు పట్టవ అరణ్యాల్లో ఏది మొదలో తెలియదు, ఏది కొసో తెలియదు, భయంకరంగా అల్లుకుపోతాయి. అలా మనలో పాపాలు అల్లుకుపోయి ఏది మొదలో తెలియదో కొసో తెలియదు. వీటిని నరికినా అక్కడక్కడ ట్రిమ్ చేసిన లాభం లేదు, వీటి మొత్తం తగలబెట్టి పారేయాల్సిందే. అలాంటప్పుడు ఈ పాపారణ్యాన్నంతటినీ దగ్ధం చేయాలి అంటే ఆ తల్లిని ఒక్కసారి స్మరిస్తే మొత్తం పాపాలన్నింటినీ దహనం చేస్తుంది. కనుక పాపారణ్య దవానల. కాశీక్షేత్రంలో గంగ ప్రవహిస్తోంది కదా, సరిగ్గా పాపారణ్య దవానలకి భాష్యం రాస్తూ గంగా స్వరూపిణి అన్నారండి భాస్కరరాయల వారు. ఎందుకయ్యా అంటే సరిగ్గా గంగ నీరునెవడన్నాడయ్యా, అది నీరు కాదన్నాడు విశ్వనాథుడు. మరి ఏమిటయ్యా అంటే నిప్పు అన్నాడు. ఆ గంగ అస్మత్ తేజోగ్ని గర్భ అంటాడు ఇక్కడ. గంగ నా తేజస్సుతో ఉన్నటువంటి ఒక జ్వాల కనుక గంగ ఎప్పుడు నీరు కాదు, నిప్పేట. ఎందుకంటే ఎలాంటి పాపాలు తీసుకెళ్ళినా తగలబెట్టేస్తుందిట. కనుక నీటి రూపంలో ఉన్న నిప్పు గంగ, అదే పాపారణ్య దవానల అని. గంగాయా పరమన్నామా పాపారణ్య దవానల అని ఒక మాట మనకి కనబడుతుంది. కనుక సరిగ్గా పాపారణ్య దవానల అనే మాట సరిగ్గా సరిపోయింది కనుక గంగతో చెప్పారు. అంతవరకు సరిపోయింది. కానీ అమ్మవారి నామస్మరణ మనలో జన్మ జన్మల నుంచి అల్లుకుపోయిన అంతుపట్టని పాపాలని తగలబెడుతుంది. అది దీని యొక్క భావం. దౌర్భాగ్యతూల వాతూల. ఒక్కొక్కసారి పనికి మన దూది బూజు ఇవన్నీ ఉన్నప్పుడు పెద్ద గాలి కొట్టిందనుకోండి, ఏమవుతుంది? మొత్తం ఎగిరిపోతుంది. అలాగే మన దగ్గర దౌర్భాగ్యం అనే తూలం ఉందిట. తూలం అంటే దూది. దూది అంటే హల్కా హల్కా, అది హల్కా హల్కా కానీ పరమ బోరండి. మొత్తం బూజంతా చెత్తంతా పెరిగిపోతే ఎలా ఉంటుంది? ఆ దుమ్ము మొత్తం తీసిపారేయంటే పెద్ద గాలి కొట్టాలట. అందుకే అమ్మవారు నీరయ్యారు, నిప్పయ్యారు, ఇప్పుడు గాలి అయ్యారు. మొత్తం పంచభూత తత్వాలు కనబడుతున్నాయి చూడండి ఇక్కడ. ఒక్కసారి గాలి పేరట. ఆ గాలి ఎలా వస్తుంది అంటే నీ దౌర్భాగ్యమలే దూదిని ఎగరగొట్టేస్తుంది అన్నాడు ఇక్కడ. దూది ఎగిరిపోయినట్టుగా అమ్మవారి గాలిలా వీచి మన యొక్క దౌర్భాగ్యాలను ఎగరగొడుతుంది. అంటే అమ్మను ఆశ్రయిస్తే దౌర్భాగ్యం పోతుంది. దౌర్భాగ్యం అంటే ఏది చేసినా ఒక్కొక్కప్పుడు కలిసిరావు. ఎంతో అనుకుంటాం, జరగదు. అక్కడ తెలుస్తుంది పైన ఒకటి ఉందిరా అని. దాన్ని లక్ ఫ్యాక్టర్ అంటారు కొంతమంది. కలిసి వస్తే సౌభాగ్యం, కలిసి రాకపోతే దౌర్భాగ్యం. అంతే ఇక్కడ. అందుకు ఈ దౌర్భాగ్యం కావలసినంత ఉంది, దురదృష్టము అని అంటారు. అందుకే దైవం దిష్టం భాగదేయం అదృష్టం అంటుంది అమరం. అదృష్టము భాగ్యం, దురదృష్టం అంటే దౌర్భాగ్యం. అది ఇక్కడ అర్థం. కనుక దురదృష్టాన్ని పోగొడుతుంది. ఈ మాట చెప్పడంలో గొప్ప అద్భుతమైనది ఉందండి. ఎందుకంటే చాలామంది ఏమంటారంటే ఎన్ని పూజలు చేసినా మాత్రం మన దురదృష్టాన్ని ఎవరు తొలగించగలరండి అని. అది చాలా తప్పు మాట. శంకర భగవత్పాల్ వారు మనం ఎన్ని చేసినా భగవంతుడు తొలగిస్తాడు. ఏమిటి? ప్రారంధం అనుభవించక తప్పదు కదా అంటే దాన్ని దురక్షరం అంటారని చెప్పాడు ఇక్కడ. అంటే కూడని మాటట, అది పాపంట. అలా అనడం పాపం అన్నాడు. ఎందుకంటే ఎలాంటి దురదృష్టాన్నైనా భగవంతుడు తొలగిస్తాడు. అది అందుకు దురదృష్టం మనం తొలగించుకోలేం, దురదృష్టాన్ని అమ్మ తొలగిస్తుంది. మనం చేయాల్సిందంతా ఏమిటి? ఆశ్రయించడమే. అందుకే ఆ తల్లికి లక్ష్మీ సహస్రనామాల్లో సదదృష్టప్రదాయిని అనింది. సత్ అదృష్టప్రదాయిని ఆవిడ. సదదృష్టప్రదాయిని అంటే దురదృష్ట విఘాతిని కూడా తల్లి. అందుకే ఇక్కడ దౌర్భాగ్య తూల వాతూల. వాతూల అంటే పెనుగాలి. దౌర్భాగ్యములని దూదిని చెదరగొట్టేటటువంటి పెనుగాలి. ఇప్పుడు అమ్మవారు నీరయ్యారు, నిప్పయ్యారు, గాలి అయ్యారు. ఇప్పుడు సూర్యకాంతి అయిపోయాట. సూర్యకాంతి దేనికి కావాలి? చీకటి పోగొట్టడానికి. అందుకే మనల్ని బాధించడానికి దుఃఖాలు ఏ రూపం ధరిస్తే దాన్ని పోగొట్టడానికి అమ్మవారు మరో రూపం ధరిస్తున్నారు చూడండి. బాధించే దుఃఖం నిప్పైతే అమ్మవారు నీరై వస్తున్నారు. బాధించే దుఃఖం అడవైతే అమ్మవారు అగ్నై వస్తున్నారు. బాధించే దుఃఖం దూదులా అటు ఇటు కమ్ముకుపోతే అమ్మవారు పెనుగాలై వస్తున్నారు. అజ్ఞానం చీకటై కమ్ముకుపోతే లేదా జర చీకటిలా ఆక్రమించుకుంటూ ఉంటే, ఎంత గొప్ప మాట చెప్పారండి. జర చీకటిలా ఆక్రమించుకుంటూ ఉంటే అమ్మవారు సూర్యుడిలా వస్తారట. ఎంత బాగున్నదో ఈ మాట చూడండి ఇక్కడ. జరా ధ్వాంత రవిప్రభ. ధ్వాంతం అంటే పెను చీకటి, పెంజీకటి. ఏమిటయ్యా పెంజీకటి అంటే? జర అంటే ముసలితనం చీకటిట. ఎందుకంటే ఇంద్రియ పటుత్వం ఉంటేనే ఏదైనా తెలుస్తుందండి. ఇంద్రియ పటుత్వం క్షీణిస్తే ఏం తెలుస్తుంది? అందుకే కొందరు పొద్దల్లా తిరిగి రాత్రి కూర్చుంటే ఏం లాభం అన్నట్టుగా ఇంద్రియాలు బాగా పటుత్వంగా నుండి పిచ్చి తిరుగుళ్ళు తిరిగి ఇంద్రియాలు పనిచేయడం మానివేసిన తర్వాత వచ్చి వేదాంతం వింటే ఏం అర్థమవుతుందండి ఇక్కడ? ఎందువల్ల ఇంద్రియాలకి ఇంకా శక్తి క్షీణించింది.
అందుకే దృఢిష్ట బలిష్ట ఆశిష్ట అని ఉపనిషత్తు చెప్తోంది. బలం కలిగినటువంటి వాళ్ళు మాత్రమే వేదాంత మార్గంలోకి రండి అని. అందుకే ఎముకళ్ళు కుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులారా చావండి, శక్తులు నిండే నెత్తురు మండే సైనికులారా రారండి అన్నాడు విప్లవ కవి. ఇది విప్లవ కవిత్వం కాదు, వేదాంతం ఇదే మాట చెప్పింది తెలుసా మహానుభావుడు వివేకానంద చెప్పేది మాట. అందుకు నిర్భయులై బలం, అందుకు ఉక్కు నరాలు ఇనుప కండరాలు ఉన్నవాళ్లే కావాలని చెప్పాడు. వేదాంత మార్గం అంటే ఏమనుకున్నారు? అదంత తేలిక కాదు. అందుకే బలహీనులందరూ చేరిపోతే దానికి వేదాంతం అన్నారు. గుర్తుపెట్టుకోండి. ప్రేమ నగరికి రాహు కఠిన్ హై అన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆధ్యాత్మ మార్గం ఒక ప్రేమ మార్గం, అదంత తేలిక కాదు అది. అందుకు దృఢత్వం కావాలి. కానీ దృఢత్వం కావాలి నిజమే, కానీ జర ఆక్రమించుకుంటుంటే ఏం చేస్తాం? జర అంటే కేవలం ముసలితనంలో వచ్చేది కాదు. ఒక్కొక్కప్పుడు 30 ఏళ్ళకే 90 ఏళ్ళు వచ్చిన వాళ్ళులా కనిపించే వాళ్ళు ఉంటారు. దానికి ఏం చేస్తాం? అందులో ఈ యుగంలో ఎక్కువ మంది వాళ్ళందరూ కూడాను జర 18 ఏళ్ళ వాళ్ళకు కూడా రోగాలే. ఎందుకంటే క్రమశిక్షణతో కూడిన జీవితం లేదు, సదాచారం లేదు. పిల్లాడు రాత్రంతా తెగ చదివేయండి, అందుకే పొద్దున పడుకోనియండి అంటుంటారు తల్లిదండ్రులు. పొద్దున పడుకుంటూ ఉంటే శరీరంలో క్షీణిస్తుంటుంది ఆరోగ్యం. ఏం చేస్తాం? అది జర అప్పుడే వస్తుంది మనకి. కనుక జర అంటే ముసలితనం అని అర్థం కాదు, జీర్ణించే దశ, జీర్ణించుట. మనం వృద్ధానామం దగ్గర ఈ విషయం కొంత చర్చ చేసుకున్నాం. ఒకవేళ గుర్తున్న వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. వృద్ధ అంటే పెద్దరికం, జర అంటే క్షీణించుట. జర జీర్ణత్వమే జర, అది అనమాట, జీర్ణించుట అని అర్థం. శరీరంలో మన యొక్క జర ఆక్రమించడం అంటే క్రమక్రమంగా శరీర శక్తులు బుద్ధిశక్తులు క్షీణించుతూ ఉంటే చీకటి కమ్ముకున్నట్టు అయిపోతుంది. ఆ జర అనే చీకటిని తొలగించడానికి అమ్మవారు ఒక్కసారి రవిప్రభలా ఒక్కసారి వస్తారు. ఆ మాట వింటేనే ఎంత బాగున్నదండి. కనుకనే ఆ జర ఆక్రమించుకున్నప్పుడు అమ్మవారు శక్తిగా రవిప్రభగా తేజస్సుని ఇస్తూ ఉన్నారు. అందుకే జరాధ్వాంత రవిప్రభ భాగ్యాబ్ధి చంద్రిక, ఇది గొప్ప మాట. ఒక్కొక్కప్పుడు అదృష్టాలు వచ్చినప్పుడు కూడాను మనం సరిగ్గా లేకపోతే పాసాన్ అయిపోతాయిటండి. ఎందుకంటే దురదృష్టాలు వచ్చినప్పుడు మనకు తెలియకుండా పోవాలనుకుంటున్నప్పుడు అదృష్టాలు కూడా అలా వెళ్ళిపోతాయి. ఇక్కడ చూడండి, అత్యంత పుణ్యాత్ముడికి రావలసిన కష్టం కూడా అలా పైపైన పోతుందిటండి. అత్యంత పాపాత్ముడికి రావలసిన సుఖం కూడా అలా పైపడిపోతుంది. ఇది తెలుసుకోవాల్సింది. అమ్మవారిని ఆశ్రయించడం మొదలుపెట్టాక ఏం చేస్తుందంటే రావలసిన కష్టాలని పైపైన తీసేస్తుందిట, రావలసిన సుఖాలని లాగి మరింత ఇస్తుందిటండి. అది తెలుసుకోవాల్సింది. ఇక్కడ రెండూ కావాల్సిందే కదా మనకి. అందుకే కలిసి వచ్చే కాలంలో మరింత మంచి పనులు చేయాలి. ఎందువల్ల? ఇంకా బాగా కలిసి వస్తుంది. కలిసి వచ్చే కాలంలో అన్ని వరుసగా కలిసి వస్తాయి కనుక టైంని జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి, దాటిపోతే మళ్ళీ దొరకదు. కలిసి రాని కాలంలో మరింత బాగా ఆరాధన చేసుకోవాలట. ఎందుకంటే అప్పుడు కలిగేటువంటి రకరకాల అరిష్టాలు బాధలు, అందులో కాలం కలిసి రానప్పుడు గ్రహదశలు అటు ఇటు తేడా వచ్చినప్పుడు బయట కష్టాలు ఉండడమే కాదు బుద్ధి కూడా బాగుండదండి. కొందరు అంటూ ఉంటారు, ఏమంటే ఎందుకంటే కాస్త భగవంతుని ముందు కూర్చొని అనుష్ఠానం చేసుకోవచ్చు కదంటే. ఎన్ని కష్టాలండి బాబు, అసలు ఆయన ముందు కూర్చోడానికి కూడా నాకు మనస్కరించట్లేదు, తీరిక లేదండి, నన్ను ఏం చేయమంటారంటాడు. మొత్తం ప్లేట్ తిరిగి సంపదలు రావడం బిజీ అయ్యాడు అనుకోండి, అప్పుడు పూజ చేస్తున్నామంటే అబ్బా ఎక్కడ తీరుకుందండి అంటాడు. రెండు సమయాల్లోనే అదే అనమాట. దీనికి అర్థం తీరిక లేదని కాదు, మనసు లేదని అర్థం. అది తెలుసుకోవాల్సిందే. అప్పుడు ఇప్పుడు కూడా భగవత్ కృప కావాల్సిందే. అది కలిసి వచ్చినప్పుడు తప్పకుండా చేయాలట. ఆ టైమే మనం చక్కగా యూటిలైజ్ చేసుకోగలం. అప్పుడు కలిసి రానప్పుడు అది మనల్ని మరింత బాధించకుండా తీసేస్తుంది. ఇది ఎలాంటిది అంటే ఒక పెద్ద వరద వచ్చినప్పుడు కొన్ని చెట్లు కొట్టుకుపోతాయి, కొన్ని చెట్లు వంగిపోతాయట. ఆ వరద వెళ్ళిపోగానే పైకి లేస్తుంటాయట. అమ్మ ఆశ్రయం పొందినవాడు ఎలాంటి వాడంటే ఆ వరద వచ్చినప్పుడు వంగి వరద వెళ్ళిపోయిన తర్వాత తిరిగి నిలబడగలిగేటట్టు ఉంటాడు వాడు. కనుక కలిసి రాని కాలం వచ్చి పైపైన పోతే తర్వాత లేచి నిలబడగలడు. అమ్మ ఆసరా లేనివాడు కొట్టుకుపోతాడు దురదృష్టంతో పాటు. అందుకు నీకున్న అదృష్టం కూడా మరింత పొంగి రావాలి అంటే భాగ్యాబ్ధి చంద్రిక. భాగ్యం ఒక సముద్రం లాంటిదిట. సముద్రం ఎప్పుడు పొంగుతుంది? నిండు పూర్ణిమ నాడు వెన్నెల రాగానే సముద్రం ఎలా పొంగుతుందో అమ్మ అనే వెన్నెల రాగానే మన అదృష్టం పొంగి వస్తుంది రండి. ఎంత గొప్పగా చెప్పాడో చూడండి. భాగ్యాబ్ధి చంద్రిక భక్త చిత్తకేకి ఘన ఘన. ఇవి వినైనా వశిన్యాది వాగ్దేవతలు భలే పొయిట్రీ ఇచ్చారండి అనిపిస్తా. లలితా శాస్త్రం ఒక పొయిట్రీ. ఇంత అందమైన కవిత్వం ఎక్కడ దొరుకుతుంది మనకి? భక్త చిత్తకేకి ఘన ఘన. కేకి అంటే నెమలి అని అర్థం. భక్తుల చిత్తములు నెమళ్ళుట. అయితే నెమలి ఎప్పుడు పురి మన కోసం విప్పాడదు, అది ఎప్పుడు తోక ముడిచే ఉంటుంది. నెమలి పురి విప్పాలంటే దట్టమైన మబ్బు రావాలి. దట్టమైన మబ్బు రావాలంటే ఆ మబ్బు వచ్చినప్పుడు నెమళ్ళు ఎలా పురి విప్పుతున్నాయో, దట్టమైన మబ్బు వచ్చినప్పుడు నెమళ్ళు ఎలా పురి విప్పుతున్నాయో
అమ్మ అనే మబ్బు రాగానే భక్తుల మనస్సు అనే నెమలు అలా పురివిప్పుతుందండి. ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి. అందుకే ఎంతో డల్గా ఉంటాడు ఒకడు భక్తుడైన వాడు, ఏదో చికాకుల వల్ల. ఒక్కసారి అమ్మ గురించి చెప్పగానే వాడికి ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. ఎందువల్ల? వాడికి అమ్మ అంటే ప్రీతి. అందుకు మబ్బు రాగానే నెమలి పురివిప్పినట్లుగా అమ్మవారి భావన హృదయంలోకి వస్తే చాలు, వాడి యొక్క చిత్తము ఒక్కసారి పురివిప్పుకుని ఆడడం మొదలు పెడుతుంది. అందుకు భక్తుల చిత్తాలకు ఆనందము కలిగించున్నది, ఇది అర్థం. ఇదంతా మొత్తం భక్తుడికేనండి. భక్తుల యొక్క భవదావ సుధావృష్టి అన్నీ భక్తులకే తెచ్చుకోవాలి. అందుకు ఇక్కడ భక్తుల చిత్తాలకి ఈ తల్లి ఆనందం కలిగిస్తున్నది. అది అందుకు భక్తులైన వాళ్ళకి దుఃఖం ఉండదు. వాళ్ళు ఇంకా పొంగిపోయి పురివిప్పి మరీ ఆనందిస్తారు. ఎందుకంటే వాళ్ళ అదృష్టాలను పొంగించింది కదా, అందుకు ఆనందాలు పురివిప్పుతున్నాయి. రోగపర్వత దంభోళి, గొప్ప మాట. రోగాలనే పర్వతాల పాలిటి దంభోళి. దంభోళి అంటే వజ్రము. రోగాలనే పర్వతాలకి ఇవిడ వజ్రము వంటిది. ఈ మాట ఎందుకు చెప్పారంటే, ఇంద్రుడు తన వజ్రాయుధంతో పర్వతాలను నరికిపారేసట ఒకప్పుడు. అలాగే ఇక్కడ ఆ రోగాలన్నిటి అమ్మ నరికి పారేస్తోందని చెప్పడానికి రోగపర్వత దంభోళి అన్నారు. రోగాన్ని పర్వతంతో ఎందుకు పోల్చారు, ఇక్కడ దేంతో ఎందుకు పోల్చారు అనేది పొయిటిక్ రీసెర్చ్ అండి. అది రోగ పర్వతం. ఎందుకంటే ఒకసారి రోగాలు ఇది పోతాయా అనిపించాడు, ఇది గట్టిగా కూర్చుంటే ఒక్కొక్కతర క్రానిక్ డిసీజెస్ అంటుంటాం కదండి. వచ్చాయా రాకుండా ఉండే వరకు పర్వాలేదు, కానీ వచ్చాక మనతో పాటు ఉంటుంటే కొండల్లా కూర్చుంటే అక్కడ. అందుకు ఈ కొండల్లాంటి రోగాల్ని కూడా, అంటే ఇది క్రానిక్ డిసీజెస్ని కూడా అమ్మవారు దంభోళి కొట్టిపారేస్తారు. అయితే వజ్రము రెక్కలు తెంచడమే కాదు, పిండి చేయగలదు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆవిడ పర్వతాల రెక్కలు కొట్టాడేమో ఇంద్రుడు, కానీ అమ్మవారు ఈ పర్వతాలని పిండి చేస్తుంది, తెలుసుకోవాలి. రోగాలనే పర్వతాల పాలిటి వజ్రము వంటిది, ఇది చెప్పడం ఇక్కడ. రోగ పర్వత దంభోళి. అన్నిటికీ మించి భయంకరమైన మరుగుతుంది మృత్యువు. ఇది ఒక పెద్ద దారు, అంటే ఒక పెద్ద మొద్దు. ఇది ఇంకా బాగా అర్థమవుతుంది మనకి. అది మొద్దు అనమాట. ఆ మొద్దుమాన్ అంటారే, దాన్ని కొట్టాలంటే మామూలుగా పనికర కుఠారిక, పదును పెట్టిన గండ్రగొడ్డలి కావాలి. అమ్మవారు ఈ మృత్యు అనే దారువుని పగలగొట్టేటువంటి కుఠారిక, గండ్రగొడ్డలి వంటిది. అంటే మృత్యువుని పోగొడుతున్నది. ఇంతే, మరి ఇంకేం లేదు. ఎందుకంటే పెద్ద బాధ అదే కదా, అక్కడితో అయిపోయింది. మృత్యుదారు కుఠారిక, భవదావ సుధావృష్టి గురించి మృత్యుదారు కుఠారిక వరకు ఇప్పుడు వివరించుకున్నటువంటి భావాలన్నీ గమనిస్తే ఇందులో అన్నీ మనకు కావాలనిపించింది కదా. అది అమ్మ యొక్క అనుగ్రహం ఎన్ని రకాలుగా ఉంటుందో చూడండి. అమ్మ అనుగ్రహం నీరయ్యింది, నిప్పయ్యింది, గాలయ్యింది, సూర్యుడయ్యింది, చంద్రుడయ్యింది, మబ్బయ్యింది, పిడుగయ్యింది. పిడుగే వజ్రాయుధం. పిడుగయ్యింది, గండ్రగొడ్డలయ్యింది. మొత్తానికి అమ్మ కరుణ గొడ్డల రవ. అంటే అమ్మ కరుణ ఇన్ని రూపాలు ధరించి మనల్ని అనుగ్రహిస్తున్నది. ఇప్పుడు మొత్తం చెప్పినవి 8 సరిగ్గా జ్యోతిష్శాస్త్ర ప్రకారంగా ప్రతి వారికి జాతకంలో ఉండే 8 భావాలు. ఈ 8 భావాల ప్రకారంగా ఇవన్నీ వస్తుంటాయి. ఎందుకంటే మన యొక్క జాతక చక్ర ప్రకారంగా చూసే జ్యోతిష్ శాస్త్రంలో 4వ భావాన్ని భవకారకత్వము అంటారు. అంటే నీ సంసారం పొజిషన్ ఏమిటో దాన్ని బట్టి చెప్పచ్చు. దాని మీద పనిచేసే నామం భవదావ సుధావృష్టికి. ఇది చూడండి ఇక్కడ. అదేవిధంగా పాపారణ్య దవానల, ఇది 2వ భావం. దీని స్వార్జన కారకత్వం అంటారు. ఎప్పుడైనా ఆర్జన కోసమే పాపం చేస్తాం, పాపంతో ఆర్జన చేస్తాం. అందుకే పాపానికి ఆర్జనకి సంబంధం ఉన్నది, అవునా లేదా? ఎందుకంటే పాపమంతా అక్కడే వస్తుంది, అర్థసేకరణ దగ్గరే పాపం వస్తుంది. అందుకే దానికి సంబంధించిన భావం ఏదైతే ఉందో దానితో మనం చేసిన దోషములు ఇప్పుడు అనుభవిస్తూ ఉంటాం, అక్కడ స్వార్జన కారకత్వం. అదేవిధంగా దురదృష్టం 3వ భావంగా చెప్పబడుతుంది జాతకంలో. దాన్ని పోగొట్టేటువంటి శక్తి దౌర్భాగ్యతూల వాతుల. అలాగే లగ్నస్థానం శరీరకారకత్వం అంటారు. శరీరకారకత్వం అంటే ఈ శరీరం యొక్క పుష్టి ఏమిటి, ఇవన్నీ అక్కడ నిర్ణయింపబడతాయట. ఆ దోషం పోవడం కోసం జరాధ్వాంత రవిప్రభ, ఇది తెలుసుకోవాల్సింది. అలాగే భాగ్యకారకత్వము 5వ భావంగా, 5వ భావంగా చెప్తారు. దాని మీద పనిచేసేది భాగ్యాబ్ధి చంద్రిక. అలాగే భక్త చిత్తకేకి ఘనాఘన, చూడండి ఎక్కడెక్కడంత బాగా చూపిస్తున్నాడు. మానసిక స్థితి ఒకటి ఉంటుందట. ఒక్కొక్కప్పుడు జాతకం బట్టి మనస్థితిని చెప్పచ్చు. అది సరిగ్గా మనకి 7వ భావం బట్టి వాడి యొక్క మానసిక స్థితి, మనోవ్యావృత్తి చెప్పచ్చుట. దాన్ని చిత్తోత్తము అంటారు జ్యోతిష్ శాస్త్రంలో. వాడి చిత్తం యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, అవి సరిగ్గా లేకపోతేనే డిప్రెషన్లు, ఫ్రస్ట్రేషన్లు, మానసిక రోగాలు ఇవన్నీ ఆ స్థానం బట్టి చెప్పచ్చట. ఆ మానసిక రోగాలు పోగొట్టగలిగే శక్తి భక్త చిత్తకేకి ఘన మనస్సు మీద పనిచేయడం చూడండి.
ఇక మామూలుగా శరీరానికి వచ్చేటువంటి రోగాలు, ఆ రోగాలు పోగొట్టడానికి సరిగ్గా జాతకాలు ఇది 6వ భావంగా చెప్పబడుతుంటుంది. ఆ రోగాలన్నీ పోగొట్టడానికి పనికొచ్చేటువంటి శక్తి రోగపర్వత దంభోళి. ఇక జాతకంలో 8వ భావం మృత్యుస్థానం, మారకం అంటారు దీన్ని. దానికి సంబంధించి నియంత్రణ చేసే శక్తి మృత్యుదారు కుఠారిక. మొత్తానికి జాతకంలో ప్రధానమైనటువంటి 8 రకాల భావాలని అవి ఎలా ఉన్నప్పటికీ కూడా అమ్మని ఆశ్రయించి సవరించుకోవచ్చు ఈ నామాలతో. ఇది దీనిలో చెప్పబడుతున్న అద్భుతమైన విషయం. దీన్ని మనం అనుసంధానం చేసుకుని ఒక అద్భుతమైన ఆయుధం వల్ల లభించింది మనకి. నిన్నంతా దక్షిణామూర్తి వచ్చి విజృంభించి తన యొక్క స్వరూపాన్ని 2 గంటలు చూపిస్తే మనకి ఇవాళ ప్రసాదం దొరికిందండి మొత్తం కూడా. మృత్యుదారు కుఠారిక అనే మాట చాలా విశేషం. మృత్యువుని ఇంకా సంపూర్ణంగా చీల్చివేసింది అమ్మ. ఇంకా మృత్యువు లేదు అంటే మరి పుట్టడా? పుట్టే అంటే మళ్ళీ మృత్యువు ఉన్నట్టే లెక్క. కానీ మృత్యుదారు కుఠారిక అంటే మరి జనన మరణ పరంపరలో లేకుండా మోక్షమిచ్చున్నది. మృత్యువనగా ఇక్కడ అజ్ఞానము, అజ్ఞానాన్ని చీల్చి చెండాడుతుందని చెప్పడమే దీనిలో పారమార్థికమైన ప్రయోజనం. ఇలా నమస్కారం చేసుకుని ఇప్పుడు మనకి మహేశ్వరి నామం మొదలవుతోంది. ఇక్కడి నుంచి పరాపరా నామం వరకు మంగళచండీ విద్య అని మంగళచండీ మంత్ర విశేషమంతా చెప్పబడుతున్నది. ఈ మంగళచండీ విద్యలోకి ప్రవేశిస్తున్నాం. ఈ నామములు కానీ ఉపాసన చేసుకుంటే మంగళచండీ ఉపాసన మనకు లభిస్తున్నది. మహేశ్వరి, మహాకాళి, మహాగ్రాస, మహాశన. ఈ విషయం చూద్దాం. మహేశ్వరి ఇది మళ్ళీ విశేషంగా చెప్పక్కర్లేదు. 208వ నామం మహేశ్వరి దగ్గర వివరంగా చెప్పుకున్నాం కనుక ఇప్పుడు అక్కర్లేదా? ఇక్కడ అంత అవసరమో అంత కావాలి, అక్కడ విశేషంగా చెప్పుకున్నాం కనుక. ఇక్కడ ఈ మాట చెప్పడంలో ఉద్దేశం ఏంటి అంటే ఈ జగజ్జనని సృష్టి స్థితిలో ఇలన్నీ సాగిస్తూ అబ్బా ఎంత బాగుందో అన్న దాన్నంతా లాగేస్తుంది ఆవిడ. అదే తర్వాత చెప్పబోతున్నారు. ఈ లాగేయడం ఏంటంటే అదే మాయ అండి అన్నాడు. ఈ మాయ అనేది ఆవిడే. ఈ మాయ గురించి తెలిసినది ఆవిడికే, తన గురించి తనకే తెలుసు కదా. అందుకే మాయాంతు ప్రకృతిం విద్యాన్ మాయినంతు మహేశ్వరం అన్నారు ఇక్కడ. ఆ మాయా స్వరూపిణి అయి ఈ మాయను ఎప్పుడు ప్రయోగించాలి, ఎప్పుడు ఉపసంహరించాలో తెలిసిన తల్లికి మహేశ్వరి అని పేరు. ఇది తెలుసుకోవాలి. ఇందుకు ఇక్కడ అలా వాడారు అది తెలుసుకోవాల్సింది. మరి రోగాలు ఇవన్నీ ఎందుకు ఇచ్చిందండి అంటే ఒకప్పుడు నువ్వు చేసుకున్న కర్మలు బట్టి ఇచ్చింది. ఇప్పుడు నువ్వు ఆశ్రయం అనే పుణ్యకర్మ చేసేవి కనుక తీసేస్తుంది. అందుకే ఆవిడే ఇవ్వగలదు, ఆవిడే తీయగలదు. అటువంటి శక్తి ఆవిడికి ఉన్నది. నిగ్రహ అనుగ్రహ శక్తి ఆవిడకు ఉన్నది కనుక మహేశ్వరి. మహేశ్వరుడు అంటేనే ఆయన్ని మించిన ఈశ్వరుడు మరొకడు లేడు అని అర్థం. కనుక అమ్మని ఎవరండి నియమించగలరు? ఆవిడన్నిటినీ నియమిస్తున్నది. అందుకే సర్వ నియామకురాలు. ఇది దీని యొక్క అర్థం. మహాకాళి, మహాగ్రాస, మహాశన 3 ఒకే అర్థాలు. పర్వాలేదు, బాధలేదు. ఆవిడ మహాకాళిట. ఎంత గొప్ప భావం ఇది. అసలు మహాకాళి అన్న మాటే చాలా విశేషమైన అందమైన మాట. భక్తుడికి చాలా సంతోషం అండి. కొంతమంది అబ్బో కాళి అంటే నా భయం అండి. భయమా? అదే అమ్మేనండి బాబు. భయం అజ్ఞాన లక్షణం. అమ్మని చూసి భయపడతాడు ఎవడైనా? కాళీ కనబడ్డా అమ్మలా అనుకోవాలి. అయితే మనకి అసలు శాక్తేయం అని దేవతాతత్వంలో తెలియక కొన్ని వికారాలు మనలో మొదలయ్యాయి. కాళీ అనగానే ఉగ్రదేవతని, గౌరీ అంటే సౌమ్యదేవతని ఇలా అనుకుంటూ ఉంటాం. మన గౌరీ నామం దగ్గర వచ్చినప్పుడు కాళీ గౌరీ 2 ఆతల్లే తర్వాత చెప్తాం అనుకున్నాం. ఇప్పుడు చూద్దాం కాళీ గౌరీ అంటే ఏంటో. అనంతాకాశాన్ని ఒక్కసారి భావన చేయండి. ఎలా ఉంటుంది అది? అంతు పట్టదు, అవునా లేదా? ఆ అనంతాకాశ రూపంలో ఉన్న శక్తి ఎవరు? ఇక్కడ యువత ఉంది, వాళ్ళు ఎక్కువ ఆలోచించగలరు. మిగిలిన వాళ్ళు వాచీలు చూస్తారు, నిద్రపోతారేమో. కానీ వాళ్ళు ఆలోచించండి. అనంతాకాశంలో శక్తి ఉన్నది. అది అంతుపడుతుందా? ఆకాశం ఏ రంగులో ఉంటుంది? నీలం. అనంతత్వానికి సంకేతమే నీలం. అదే నల్లని వర్ణం, అదే కాళీ. అనంత ఆకాశ రూపిణి అని అర్థం. ఇలాంటి ఆకాశంలో జ్యోతిష్యులు, వెలుగులు అన్నీ కనిపిస్తున్నాయి, అవునా లేదా? నక్షత్రములు, సూర్యుడు ఇవన్నీ వచ్చాయి. ఇవి వస్తేనే కదా ప్రపంచం అనేది వచ్చింది. అనంతాకాశంలో ఈ నక్షత్రములు, జ్యోతిర్గణాలు ఇవన్నీ వచ్చేకే ప్రపంచ గమనం మనంతా చూస్తున్నాం, అవునా లేదా? ఒక్కసారి ఆలోచించండి. అందుకు జ్యోతి, వెలుగు అనడానికి ఏమంటారు? గౌరీ. ఉమా శైలేంద్ర తనయ గౌరీ దగ్గర ఈ మాట చెప్పుకున్నాం. గౌరీ అంటే జ్యోతిస్వరూపిణి. ఇప్పుడు అనంత ఆకాశ రూపంలో ఉన్నది కాళీ. ఆ అనంతాకాశంలో రకరకాల జ్యోతిష్యులుగా వెలికి వచ్చినది గౌరీ. ఈ 2 అమ్మవారే. ఇది తెలుసుకోవాల్సింది. ఇప్పుడు అర్థమైంది కదా? కనుక కాళీ గౌరీ అంటే తత్వమునివే. ఇది గ్రహించవలసిన తత్వం. ఈ అనంతాకాశ తత్వం మళ్ళీ జ్యోతిర్మండలాలన్నీ లాగేసుకుంటే మిగిలేదేది. ఇక్కడ కొంతమంది ఈ ఆస్ట్రోఫిజిక్స్ తెలిసిన వాళ్ళు ఉండొచ్చు. ఒక్కసారి ఆలోచించండి. ఒక నక్షత్రం పోయింది అంటే దాన్ని డెడ్ స్టార్ అని అంటారు. అక్కడ బ్లాక్ హోల్ అంటారు దాన్ని. ఈ బ్లాక్ హోల్ దగ్గరికి ఏది దగ్గరికి వెళ్ళినా లోపల లాగేస్తుందిట. ఇది చూస్తే
బహుశా మన ఋషులు తపశ్శక్తితో మహాకాళి దర్శనం చేశారా అనిపిస్తుందండి. ఏది లోపలికి వచ్చినా లాగేస్తుంది అక్కడిది. ఆ లయకారిణి అనే శక్తి, ఆ అనంత శక్తికి అంత విశేషమైనది. ఏదొచ్చినా లోపలికి లాగేయడం ఉన్నదే అదే మహాగ్రాస మహాశన. ప్రతిదీ లోపలికి లాగేసే అంతుపట్టని శక్తి స్వరూపము మహాగ్రాస మహాశన. 2 మాటలు, 2 తిండేనండి. గ్రాసము అన్న ఆహారమే, అశనం అన్న ఆహారమే. అయితే 2కి చిన్న చిన్న తేడా ఉంది. అయిపు లేకుండా మింగేస్తే గ్రాసం, కొంచెం మింగుతోందని తెలుస్తున్నట్టు తింటే అశనం. కొంచెం కించిత్ తేడా. ఇది ఎలాగంటే కొందరు అలా వేస్తారు, పన్ను కూడా తగలకుండా వెళ్ళిపోతుంది లోపలికి. అది మహాగ్రాస. అశనం అంటే కొరికి నమిలి, అది 2 ఆహారమే. కనుక మింగేయడంలో వెరైటీలు ఇవన్నీ కూడా. మహాగ్రాస మహాసన. ఏంటో కాదు, ఒకటి నశించిపోతోందని తెలుస్తూ నశిస్తాయి కొన్ని, అసలు అంతు పట్టకుండా మొత్తం లోపలికి లాగేస్తాయి కొన్ని. ఇది చెప్పేటప్పుడు ప్రళయ భేదాలు మనకు చెప్పడం కోసం మహాగ్రాస మహాసన. ఎంత గొప్ప మాట అండి. ఇలా ఉన్నది ఎవరు? మహాకాళి అంటే ఆ నల్లని రూపంతో ఉన్న తల్లి. ఇంతేకాదు కాలమే మహాగ్రాసము మహాసనం. ఇది ఆలోచించండి. కాలం పెద్ద మింగేట్లే. కాలో జగద్భక్షక అని ప్రసిద్ధి చెందినటువంటి శాస్త్రవాక్యం ఉందిగా. కాలం అన్నిటి మింగేస్తుంది. అన్నిటి మింగేసే కాలం నేనే నాయన అన్నాడు కృష్ణుడు. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధ. మొత్తం మింగేస్తున్నాను నేను అన్నాడు. ఇప్పుడు ఎవరో మహాగ్రాస స్థితికి వెళ్ళినట్టున్నారు. మొత్తం అలాగా మింగేస్తున్నది కాలం. లేకపోతే నిన్నేమైంది, మొన్నేమైంది, అరే 40 రోజులు అనుకున్నాం, 31 రోజులు అయిపోయింది. అప్పుడే ఎవరు మింగేశారు? మొత్తం వెళ్ళిపోయింది. చూస్తూ ఉంటేనే అలా ఆడుకుంటూ నేనైనా తిరిగాను పరికణీలతో నిక్కర్లతో. ఇప్పుడు ముసలితనం. ఎవరు మింగేశారు? ఎన్ని మింగేశాయి? కారే రాజులు రాజ్యములు కలుగవే గర్వోన్నతించి అందరే. ఒక్కసారి కాళీని తలుచుకుంటూ ఉన్న గర్వాలన్నీ పోతాయి. ఇది తెలుసుకోవాల్సింది. అందుకు మహాకాళి మహాగ్రాస మహాశన. అంతే. ఈ తల్లి ఎలా మింగుతుంది అంటే యస్య బ్రహ్మచ క్షత్రంచ ఉభే భవతి ఓదనే మృత్యుర్యస్యోపసేచనం. ఏమి మాట చెప్పిందండి కఠోపనిషత్తు చెప్తున్న మంత్రం. ఏమిటంటే ప్రళయకాలంలోట మొత్తం ప్రపంచాన్ని మింగుతుందిట ఆ శక్తి. ఎలా మింగుతుందంటే మొత్తం బ్రహ్మక్షత్రములతో సహా అన్నాడు. బ్రహ్మక్షత్రములతో సహా అంటే బ్రాహ్మణుని క్షత్రియులతో పాటు అని అర్థమా? అది కాదు ఇక్కడ అర్థం. బ్రహ్మక్షత్రము అంటే బ్రహ్మ అంటే బుద్ధి బలం, క్షత్రం అంటే శరీర బలం. ఈ శరీర బలాలు బుద్ధి బలాలతో సహా అన్ని బలాలు మింగేస్తోంది తల్లి. ఎవరికి నంజుడు పదార్థం ఏంటో తెలుసా? మధ్య నంచుకోవడానికి ఆవకాయ ఊరగాయలాగా ఇవన్నీ మింగేసినప్పుడు ఊరగాయల పనికొచ్చింది ఏమిటంటే మృత్యువుట. మృత్యువుని నంజుడు పదార్థంగా చేసుకుని ప్రపంచాన్ని మింగేస్తున్న పరమాత్మ అని వేదం చెప్పిందండి. ఇక్కడ మృత్యువుని నంజుడు పదార్థం అని చెప్పడంలో అర్థం ఏంటి? సృష్టిలో అందరినీ మృత్యువు మింగుతుందిట. ఆ మృత్యువుని నంజుడు పదార్థం తీసుకుని మృత్యువుని కూడా మింగేస్తుంది ఇక్కడ. అంటే అర్థం ఏంటి? అక్కడ మృత్యువు కూడా లేదు. ప్రళయకాలంలో మృత్యువు కూడా లేరండి. అవునా లేదా? విరించి పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం వినాశక్కీనాశో భజతి ధనదో యాతి నిధనం. ఏం మాట చెప్పాడు ఇక్కడ? వినాశక్కీనాశో భజతి. అందరినీ మింగేసే యముణ్ణి మింగేస్తోంది ప్రళయం. వాడు కూడా లేడు, దిక్పాలకులే లేరు, దిక్కులే లేవు. ఇంక దిక్పాలకులు ఏంటండి? దిక్పాలకు కూడా దిక్కులు లేని స్థితి ఏర్పడింది ఆ ప్రళయకాలంలో. కానీ యముణ్ణి కూడా మింగేసిందంటే ఆ ఊహ కేవలం భారతీయ ఋషి మాత్రమే చేయగలడండి. ఇక్కడ మృత్యువు కూడా లేదుట. ఆ స్థితి ఏమిటి ఎవరికి తెలుస్తున్నది? మొత్తం అందరిని బట్టి లాగేసినటువంటి మహాప్రళయ స్థితిని చూపిస్తున్నారు. ఎందుకు ప్రళయాన్ని ఇంత చూపించారు అంటే బాగా లీనం చేసుకుంటుంది. అది చెట్టు కనబడదు, అంతా విత్తనంలో లీనమైంది. అందుకే చెట్టు గురించి మాట్లాడాలంటే ముందు విత్తనం గురించి మాట్లాడాలి, సృష్టి గురించి మాట్లాడాలంటే ముందు ప్రళయం గురించి మాట్లాడాలి. అందుకే మనం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అంటాం. ఒక్కసారి ఆర్డర్ ఇలా ఉంది ఏమిటని ఎప్పుడైనా ఆలోచించామా? మన దృష్టిలో అయితే సరస్వతి లక్ష్మి కాళీ రావాలి. కానీ కాళీ లక్ష్మి సరస్వతిని ఎందుకు చెప్పాడు అంటే సృష్టి ఆరంభావస్థ సర్వము లీనమైన అవస్థ. అందుకే అక్కడ ప్రారంభించాడు. ఈ సృష్టి చక్కగా కొనసాగాలంటే అన్నీ సమకూడుతూ హాయిగా దొరుకుతూ ఉండాలి, అది లక్ష్మి. కానీ ఇదంతా అమ్మవారే అనే జ్ఞానం ఉంటే అప్పుడు మోక్షం వస్తుంది. కనుక చిట్ట చివరికి మహాసరస్వతి. ఇది తెలుసుకోవాల్సింది. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అనే కూర్పులో ఉన్న విషయం. అందుకే మహాకాళి అంటే అన్నిటినీ తన కడుపులో పెట్టుకునే తల్లి. ఇది ఇక్కడ అర్థం. అది మొత్తం లాగేసుకోవడం అంటే మళ్ళీ తెచ్చేది ఆవిడే, అది మర్చిపోవద్దు. ఇది పరమహంస గొప్ప మాట చెప్పేవారండి. ఒక ఆవిడ ఆ కలకత్తాలో ఒక బుట్టలో బొమ్మలు తెచ్చేదిట. తెచ్చి ఆ బుట్ట అక్కడ పెట్టి ఆ బుట్టలోంచి బొమ్మలన్నీ బయటపెట్టేదిట. కొందరు వచ్చి కొనుక్కునేవారు, వెళ్ళిపోయేవారు. సాయంత్రం అయ్యేది, మిగిలిన బుట్టలో బొమ్మలన్నీ తీసి ఆ బుట్టలో వేసేసుకుని మళ్ళీ పొద్దునే వెళ్ళిపోయేదిట.
మళ్ళీ పొద్దున్నొచ్చి మళ్ళీ బుట్ట తీసి ఆ బొమ్మలన్నీ పెట్టేదట. ఏ బొమ్మలు? నిన్న కొనగా మిగిలిన బొమ్మలట. ఒక్కసారి దండం పెట్టేట. అమ్మా అన్నట్టండి. ఏమిటి ఇలా దండం పెడుతుంటే మహాకాళి అన్నట్ట. ఏమిటంటే, అంతేనయ్యా, ఇవాళ సృష్టికి కావలసినటువంటి జీవులందరినీ బుట్టలోంచి బయటకు తీసింది. ఎవడి కర్మలు వారు అయిపోయో వాళ్ళు మళ్ళీ బుట్టలోకి వెళ్ళలేదు, వాళ్ళ పని అయిపోయింది. ఇంకా మిగిలిన వాళ్ళని ఎవరినో వాళ్ళు మళ్ళీ బుట్టలో వేసుకుంది, మళ్ళీ సృష్టిలోంచి బయటకు తీసుకొచ్చిందయ్యా అని చెప్పింది. ఎంత గొప్ప మాట చెప్పారు. అలా గమనించారండి ఆయన. ఆవిడ మహాకాళి అంటే ఇప్పుడు తెలిసిందా? అందుకే ఎప్పుడు ఆవిడకు నాలుగు బయట పెట్టుకుని ఉంటుంది, లలజ్జిహ్వా. ఎందుకు ఎప్పుడు నాలుగు బయట పెట్టిందంటే, నాది ఎప్పుడు ఓపెన్ మౌతే అని చెప్పడం. అంటే మింగడమే నా పని, ఒక్కసారి కూడా క్లోజ్ చెయ్యను. కాలం అవునా లేదా చెప్పండి. ఇప్పుడు ఎన్ని మింగింది, ఇప్పుడు కూడా రెడీగా ఉంది. ఈ క్షణం అప్పుడే మింగేసి చూస్తూ ఉంటేనే అలా మింగేస్తూ ఉండడమే కాల లక్షణం. ఆ ఓపెన్ మౌత్ చూసారా? మన దేవతా విగ్రహాలను చూస్తూ ఉంటే ఎన్ని తత్వాలు కనబడుతున్నాయో. ఇన్ని తత్వాలని విగ్రహాలుగా ఆవిష్కరించిన ఋషులకి నమస్కారం. భారతదేశంలో పుట్టినందుకు మరొకసారి సంతోషిద్దాం. ఇవి తెలియక ఉగ్రదేవతలని ఈ దేవతలని అనుకుంటూ ఉన్నటువంటి వారికి మనం తత్వాన్ని చెప్పాలి. ఎప్పుడైనా అమ్మవారి ఉపాసన చేసేటప్పుడు భక్తి, తత్వము ఈ రెండే ఉండాలండి. భక్తి జ్ఞానాలు ఉండాలి. ఈ రెండు ఉండాలంటే ధర్మం ఉండాలి. ధర్మము, భక్తి, జ్ఞానం, ఈ మూడు. అందుకని పనికిమాలిన ఆవేశాలు, పిచ్చి పిచ్చి వద్దు. సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాం. కొంతమంది ఈ అమ్మవారి చదువుతో ఊగిపోతూ ఉంటారు. వెంటనే అమ్మవారు వచ్చారండి. అమ్మవారు రావడం కాదు, ఏం కావు మీరు ముందు అలాంటివి కనిపిస్తే అవి ఒకానొక ఉన్మాద స్థితులని మాత్రమే తెలుసుకోండి. లలిత చదువుతుంటే ఎవరో లేచు ఊగిపోయారు, ఇంత కుంకుమ ఎత్తేసుకున్నారు అంటే ఆవిడకి పాపం ఏదో తొందరగా చికిత్స చేయాలి, మానసిక బలహీనత ఎక్కువ ఉందని అర్థం. అంతేగాని అక్కడే కూర్చొని వేద పండితులు కూడా అమ్మవారు ఇచ్చారండి అంటే వీళ్ళకి అసలు వేదం చేద్దాం కానీ అమ్మవారు అర్థం కాలేదు. అలా రారు అమ్మవారు, ఇదే అర్థం చేసుకోండి. ఇది ముందు మనం తెలుసుకోవాలి. అమ్మవారు అలా రారు. అయితే కొన్ని సందర్భాల్లో గ్రామదేవతలు, కులదేవతలు వచ్చి వారి మనస్సు మీద ఒక ఆక్రమించుకుని వారి చేత మాట్లాడగలరు కొన్ని సందర్భాల్లో. అంతకు తప్ప మరి ఏమీ లేదు. అంతేగాని ఒక లలితమ్మ, ఒక లక్ష్మి, ఒక దుర్గా వీళ్ళందరూ సాత్విక దేవతలు, తాత్విక దేవతలు, పరబ్రహ్మ స్వరూపాలు. అదేగా ఇప్పుడు చూపిస్తున్నాం. అందుకు లలిత చదివేటప్పుడు ఎందుకు ఉపన్యాస వినాలో తెలిసిందా? ఆవిడ తత్వస్వరూపిణి, జ్ఞానరూపిణి అని తెలిస్తే ఈ పూనకాలు తగ్గుతాయి ముందు. అందుకు లలితా శాస్త్రం చేసేటప్పుడు అందరూ గుమ్ముగూడారని ఆనందిస్తాం, కానీ వికారాలు చూస్తుంటే బాధ కలుగుతూ ఉంటాయి. ఇవి ఎప్పుడు కూడాను ఇవి సాత్వికతే కావాలి, సాత్వికత కావాలి. ఎంత సాత్వికంగా ఎదిగేమో అదే మన సాధనకి పరీక్ష, అదే మన సాధనకి ఫలం. అందుకు సాధన వల్ల సాత్వికత పెరగాలి, సాత్వికత వల్ల తాత్వికత పెరగాలి, తాత్వికత వల్ల జ్ఞానం రావాలి, జ్ఞానం వల్ల మోక్షం రావాలి. ఇది క్రమం తెలుసుకోవాల్సింది. కనుక పూనకాలన్నీ సంస్కృతిలో భాగాలు అనుకోవద్దు, ఇది తెలుసుకోవాల్సింది. సరే, మహాశన వరకు ఇక్కడ చెప్తూ అంత కాళిని వర్ణించినప్పుడు ఎవరు మళ్ళీ ఉద్రేకపడకుండా ఉండాలని ముందు జాగ్రత్తగా చెప్పుకున్నాం. ఇదంతా కూడా మహాకాళి, మహాగ్రాస, మహాశన, అపర్ణ, చండికా, చండముండా, అసుర నిషూదని. ఆవిడ అపర్ణ. ఆవిడ పేరేమిటి? అపర్ణాదేవి. అపర్ణ అనగానే అనేక అర్థాలు ఉన్నాయి దీనిలో. విశేషంగా అపర్ణ అన్నప్పుడు ఆహారే త్యక్త పర్ణాభూదస్మాద్దిమవతస్సుత తేన దేవైరపర్ణేతి కథిత పృథివీతలే. శివుడి కోసం తపస్సు చేస్తున్నప్పుడు ఆవిడ ఆకులు కూడా విడిచిపెట్టి తపస్సు చేసింది కనుక, పర్ణములు విడిచి తపస్సు చేసింది కనుక అపర్ణ అన్నట్ట. దేవతలు వచ్చి నమస్కారం చేసేట. కానీ చిత్రం ఏంటంటే, అంతకుముందు ఆవిడ ఫలములు కూడా విడిచిపెట్టి తపస్సు చేసింది, తర్వాత పర్ణములు విడిపించింది. ఫలాలు విడిచినప్పుడు అఫలా అన్నారా? మరి పర్ణములు విడిస్తే అపర్ణ అని అన్నారు. ఎందుకన్నారు అంటే ఆవిడకి అపర్ణ అనే పేరు అంతకు ముందే ఉంది. ఉమా గౌరీ చెప్పినప్పుడు కూడా మనం చెప్పుకున్నాం. ఉమా అనే మాట తపస్సుకి వెళ్ళొద్దు అని చెప్పిన మాటే కాదయ్యా. ఉమా అంటే ఓంకార రూపుడని ముందే ఉంది. అలాగే ఆవిడ ఇప్పుడు ఒక అర్థం ఇచ్చారే కానీ ఆవిడ ఎప్పుడు అపర్ణ ఏట. అపర్ణ ఈ మాటకు అనేక అర్థాలు మనకు శాస్త్రంలో చెప్తూ ఉన్నారు. ఈ అపర్ణ స్వరూప ఆవిష్కరణ చేసుకుంటూ అపర్ణ అంటే అపగత రుణ యస్యా అపర్ణ అన్నారు. అపగత రుణములు లేని తల్లి, ఇది అర్థం అండి. రుణాలు లేవుట. ఎందుకంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. ఇప్పుడు మనకి ప్రపంచమంతా తగులుకుందంటే రుణాల వల్లే, అంతే కదా. అమ్మవారికి ఏ రుణం ఉందండి? ఆవిడ ఎవరితో రుణం లేదు. అందుకే ఇదే భాస్కర్ రాయల వారు అమ్మవారిని స్తుతిస్తూ ఒక మాట అన్నారు. అమ్మా రుణమిష్టమదత్వైవ త్వన్నామజపతో మమ శివేకతమపర్ణేతి రూఢిర్భారాయతే నతి. అమ్మా నీకు అపర్ణ అని పేరు ఉండాలా లేదా అని చెప్పాడు. ఏమిటంటే, నేను నిన్నింత నమస్కరిస్తున్నాను కదా, నీ పేర్లు ఇన్ని కీర్తిస్తున్నాను కదా, ఒక్కసారి నాకు కనబడి నన్ను అనుగ్రహించి నిన్ను కీర్తించిన రుణం తీర్చేసుకోకూడదా అన్నారు.
ఒకవేళ తీర్చుకోలేదనుకో నీకు అపర్ణ అనే పేరే కుదరదమ్మా అన్నారు. ఇక్కడ రుణములు లేని తల్లి అని కదా పేరు. రుణములు లేని తల్లి అంటే నిన్ను కీర్తిస్తున్నటువంటి భక్తుడు రుణం తీర్చుకోవాలిగా, తీర్చేసుకో అన్నాడు. ఎంత చక్కగా చెప్పాడు చూడండి మహానుభావుడు. కనుక రుణములు లేని తల్లి. ఈ అపర్ణ నామానికి విశేషం ఏంటంటే ఈ నామగాని ఉచ్చారణ చేస్తే అప్పులు కూడా పోతాయిటండి. ఇదే చెప్తే ఒక ఆయన ప్రవచనం చివరికి కాయిదా పంపించాడు. అయ్యా మనకు అప్పులు బాధలు లేకుండా చేసేది అపర్ణనామం అన్నారు, మరి అప్పులు ఇచ్చిన వాడికి ఎగ్గొడుతూ ఉంటారే, ఆ ఇచ్చిన వాడికి బాధలు పోవడానికి ఏం చేయాలి అన్నారు. పుచ్చుకున్న వాడి బదులు మీరు చెప్పారు, ఇచ్చిన వాడి బాధకి ఏంటన్నారు. పాపం ఎన్ని అనుభవించాడో పాపం. వాడు కూడా ఇదే చేసుకోవాలని చెప్పాం. ఎందుకంటే అది రుణ సంబంధమైన బాధేగా, ఎటైనా సరిపోయింది. కనుక అపర్ణ అంటే రుణమోచని, ఇది ఇక్కడ అర్థం. ఇక్కడ విశేషం ఏంటంటే అపర్ణానామానికి మనకు బహుకాలం ఉందనుకున్నాం, కానీ నామాలకు కొంచెం ఓపిక పట్టగలరు కదా 5-10 నిమిషాలు. అయితే ఈ నామాన్ని ఆస్వాదిద్దాం దయచేసి. వాచీలు చూసుకుంటే ఆస్వాదించలేం, అందుకు నా బాధ. నాకేం పర్వాలి, అపర్ణ సాక్షాత్కారం కావాలి మనకి ఇవాళ, అప్పుడు కదలాలి. అందుకు అపర్ణ శబ్దానికి ఇప్పుడు అర్థం మనం చెప్పుకోబోతున్నాం. అపగత రుణ, ఇది కూడా గొప్ప విశేషం. ఇది కూడా జ్యోతిష్ శాస్త్రానికి సంబంధం ఉన్నది. ఆ వెతికితే ప్రతి నామంలో కనబడతాయండి అలాగా. అపర్ణ అనే మాటకి ఒక అర్థం పర్ణములు విడిచిపెట్టి తపస్సు చేసింది. అంతేకాదు ఈవిడ అసలు సహజంగా అపర్ణట, ఆకులు లేని తీగట. ఆకులు లేని తీగ అంటే మూలాధారం నుంచి సహస్రారం వరకు పాకుతున్న కుండలిని రూపమైన తీగండి ఈవిడ. ఇది చూపిస్తున్నారు ఇక్కడ. ఆకులు లేని తీగ అంటే ఇది అర్థం. వాళ్ళు ఆయన ఉన్నాడే, ఆయన స్థాణువుట. స్థాణువు అంటే మోడు, చిగురు లేని చెట్టు మోడు ఆయన. ఈవిడో అపర్ణ. వీళ్ళకు కొడుకున్నాడు విశాఖుడు, కొమ్మలు లేని వట్ట. బలి ఫ్యామిలీ అండి. ఆయనేమో మోడు, ఈవిడేమో ఆకులు లేని ఆవిడ, కొడుకేమో కొమ్మలు లేని వట్ట. ఏమిటో ఈ అర్థములు, ఎంత రమ్యమైన భావం ఉందో చూడండి. ఇక్కడ అక్కడే చూపిస్తున్నట్ట. ఆకుంది అంటే ఇంకేది పెరిగిపోతుందని అర్థం, చిగుళ్ళున్నాయంటే ఇంకా పెరిగిపోతుందని అర్థంట, కొమ్మలున్నాయన్నా అదే అర్థంట. ఈ మూడు లేని వాళ్ళు అంటే ఇంకా జన్మ పరంపరలనే వికారములుగా పెరగరు, వీరు స్థిరమైనటువంటి చైతన్యం అని అర్థంటండి. ఇది ఇక్కడ చూపిస్తున్న మరొక భావం. సరే, అపర్ణ అనగా మనలో అపర్ణ లతిక అంటే కుండలిని, ఇది తెలుసుకోవాల్సింది. ఇది ప్రధానమైన అర్థం. కనుక పరమార్థం యోగార్థం రెండు చెప్పుకుని మంత్రార్థంలోకి ప్రవేశిద్దాం. అపర్ణానామ జపం చాలా విశేషమైనది. అపర్ణ అన్నప్పుడు శివుడి కోసం తపస్సు చేస్తున్న రూపం ఇది. చీరవల్కల సంవీత జటాసంఘాతధారిణి, ఆ రూపం ఎలా ఉంటుందో వర్ణించింది శివపురాణం. ఏకపాద స్థితాదేవి, ఒక్క పాదం మీద కూర్చుని నిలబడింది, ఒక పాదాన్ని పైకెత్తింది, ఒక పాదాన్ని చిన్ముద్రగా పెట్టి మరో పాదాన్ని అలా పట్టుకుందిటండి. పంచాగ్ని మధ్యంలో తపస్సు చేస్తూ పంచాక్షరిని జపంతీవా, నిరంతర శివజపం చేస్తూ శివుణ్ణి ధ్యానిస్తూ ఉన్నటువంటి తపస్స్వరూపిణి. కనుక అపర్ణానామం కానీ జపం చేస్తే మన యొక్క తపస్సు పండుతుంది. ఇది తెలుసుకోవాల్సింది. తపస్సు పండుతుంది, ఫలిస్తుంది. తపస్స్వరూపిణి. అందుకే వీడి తపక్కామాక్షి అని కూడా పేరున్నది. మన మద్రాసు దగ్గర మాంగాడ్ అనే చోట ఈ క్షేత్రం ఉంది. అంతేకాదు కామాక్షిదేవి ఆలయానికి వెళితే ప్రధానంగా కూర్చున్న కామాక్షి పక్కన ఒక విగ్రహం ఉంటుంది, మీరు ఎప్పుడైనా చూడండి. ఆవిడికే సర్వశైవాలయేశ్వరి అని ఒక పేరు. ఆవిడే తపక్కామాక్షి. అక్కడ అచ్చం ఈ భంగిమలోనే ఆవిడ ఉంటుంది, తపో భంగిమలో తపక్కామాక్షి. ఆవిడే అపర్ణ. పైన అలా చేయి పట్టుకుని ఇక్కడ ఉంటుందండి. సరిగ్గా అనాహతం నుంచి మీకు సరిగ్గా హృదయస్థార విప్రక్ష శిరస్థిత చంద్రనిభా పాలస్తేంద్ర ధనుప్రభ అక్కడ కనబడుతుంది మీకు భావిస్తే. ఆ స్వరూపం మొత్తం ఆ కిందన అగ్ని రగులుతుంది. అంతా కుండలిని చిదగ్ని కుండం అంతా అదే సంకేతం మొత్తం. అసలు పార్వతీ కళ్యాణం అంతా కుండలిని యోగమే, అది పెద్ద రహస్యం. మొత్తానికి అపర్ణ అంటే ఇప్పుడు ఒక భావం తెలిసింది. అపగత రుణ అపర్ణ, అప్పులు లేని తల్లి, అప్పులు తీసేసి తల్లి. ఇది ఒక్కసారి భావన చేస్తే ఈ నామం తప్పులు పోతాయట. ఎందుకంటే రుణబాధలు పోగొట్టేవాడు మనకి. రుణం కలగాలన్నా రుణం తొలగాలన్నా కుజుడు అనుకూలంగా లేకపోతే రుణబాధలు పెరిగిపోతే పెళ్ళిళ్ళు జరగవు, సంతానం జరగదు, వివాహ సంబంధాలు చివికిపోతాయట. అందుకు ఆ కుజుడు అనుకూలించాలి అంటే కుజ సంబంధమైన జపం చేయాలి. అది అపర్ణ మంత్రంలో ఉంది ఆ శక్తి. అపర్ణ కుజ దోషాలు పోగొడుతుంది. అందుకే అపర్ణ జపం చేసి వివాహం కాని వారికి వివాహాలు జరగడం చాలా చూసాం. శ్రీ అపర్ణాయై నమః ఇదే మంత్రం. ఇది వివాహం కాని వారికి వివాహం చేస్తుంది. అంతేకాదు తపస్సాధనల్ని పండిస్తుంది, సంతానాన్ని కలిగిస్తుంది. అంత శక్తి ఉన్నది అపర్ణ శబ్దానికి. అంతేకాదు అప్పుల బాధలు పోగొడుతుంది. కుజగ్రహ దోషం వల్లనే అప్పుల బాధలు ఉంటాయట. ఇది అప్పుల బాధలు పోగొడుతుంది. అపగత రుణ ఇన్ని. అయితే అపర్ణ అని తెలుగులో రాసిన, ఇంగ్లీష్లో రాసిన కటపయాది సంఖ్యాసూత్ర ప్రకారంగా అపర్ణ 9 సంఖ్యను తెలియజేస్తుంది. ఇంగ్లీష్లో కూడా న్యూమరాలజీ ప్రకారంగా 9 9 కుజ సంఖ్య. ఇప్పుడు చూడండి, ఆశ్చర్యం మనకు కలుగుతుంది. ఇది అపర్ణ శబ్దానికి ఇంత విశేషం ఉన్నది. అయితే అపర్ణానామంతో ఎలాంటి అనుభవం పొందవచ్చు అనేది లలితా సహస్రనామాల ద్వారానే ఒక చరిత్ర ఉంది. పాండ్య దేశంలో సోమదేవుడు అనేటువంటి మహాపండితుడు ఉండేవాడు. అతడు అన్ని శాస్త్రాల్లో దిట్ట. కానీ
పాండిత్యం ఉన్నంత మాత్రాన అన్నీ వస్తాయని లేదండి. రాణింపుకు వేరే అనుగ్రహం ఒకటి ఉండాలి. ఆయనకి ఏదో ఆ రాణింపు లేదు. కానీ మహాపండితులు అందరి గౌరవం ఊళ్ళో పరంపరగా వాళ్ళందరూ పండిత వంశమే. కానీ దారిద్ర్యం ఒకటి ఉన్నది, రుణబాధలు ఉన్నాయి. ఇవి ప్రారంధం బట్టి వస్తాయి. ఆయన రోజు అమ్మవారి అర్చన చేసుకున్నప్పుడు ఆనందించేవట్ట. ఆయనకి తాతల కాలం నుంచి అప్పులు ఎక్కువైపోయి ఊరు నిండా. ఈ అప్పులు వాళ్ళందరూ ఈయన మీద చాలా కోపగించుకున్నారు. ఎన్ని మహాలు చెప్పినా ఈయన మాట వినట్లేదు. ఇవాళ మేము ఎలాగైనా సరే వెళ్ళి ఆయన దగ్గర నుంచి పిండైనా అప్పు వసూలు చేసుకుంటామని అందరూ ఊళ్ళో అప్పుల వాళ్ళందరూ కూడాను పత్రాలు పట్టుకు వచ్చేసారు ఈయన ఇంటికి. అప్పుడు ఈయన పూజలో ఉన్నారు. వాళ్ళ ఆవిడ వచ్చి చెప్పింది, ఏమంటే అప్పుల వాళ్ళందరూ వచ్చారు. ఆయన ఏం చేస్తాడు? అప్పుడు నామం చేస్తున్నాడు. కూర్చోండి, పూజలో ఉన్నారని మర్యాదగా చెప్పింది. అందరూ అరుగు మీద కూర్చున్నారు. ఈయన ఎప్పుడు నామాలు చేస్తున్నప్పుడు తాదాత్మ్యంగా ఒక్కొక్క నామాన్ని భావన చేసి అర్చన చేసేవట్ట లలితా సహస్రనామాన్ని. ఆ చేస్తూ అపర్ణ అని వచ్చిన ప్రతిసారి ఆయనకి ఏం గుర్తుకొచ్చేదంటే కుండలిని స్వరూపము, అలాగే పరమేశ్వరుని కోసం తపస్సు చేస్తూ ఉన్నటువంటి రూపం. ఎప్పుడు ఇదే భావం తెచ్చుకునేవాటి, ఇంకో భావం లేదుట. ఇవాళ అప్పులు వాళ్ళు ఉన్నారని సరిగ్గా ఈ నామం దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ ఆవిడ చెప్పగానే ఆయనకు ఒక్కసారి అపగత రుణ అపర్ణ అనే భావం గుర్తుకొచ్చిందిట. మహాపండితుడు ఆ భావం గుర్తొచ్చింది. అమ్మా, ఈ నామానికి అర్థం అప్పులు లేని తల్లి, అప్పులు పోగొట్టే తల్లి అని కదా. అప్పులు వాళ్ళు గుమ్మం దగ్గర కూర్చున్నారమ్మా అనిపించిందిట. అని చచ్చ, నిన్ను ఇవా అడగడం తప్పు. నీ రూపాన్ని ధ్యానిస్తాను. శివుని కోసం తపస్సు చేస్తూ పర్ణమును కూడా విడిచిపెట్టినది కుండలిని రూపిణి అనే భావాన్నే తెచ్చుకుంటాను అనుకుని వేసేట్టది. అలా పూజ సాగుతోంది. పూజ అంతా పూర్తయింది, మధ్యలో లేవలేదు. పూజ పూర్తయింది. నీరాజనం, మంత్రపుష్పం ఇత్యాదులు అయ్యాయి. తీర్థప్రసాదాలు తీసుకున్నాడు. వాళ్ళ దగ్గరకు వచ్చి క్షమాపణలు వేడుకుందామని వచ్చేట. అయ్యా, నన్ను మన్నించాలి, నేను ఇప్పుడు కూడా తీర్చలేను, నాకు కొంతకాలం గడువు కావాలి, మీరు క్షమించండి అని చెప్పేట. వెంటనే వాళ్ళందరూ లేచి నిలబడి నీ అప్పులన్నీ తీరిపోయాయా అన్నట్టు. అక్కడ ఇదేమిటి, మా ఆవిడ చెప్పింది ఇవాళ ఎలాగైనా పిండి వసూలు చేస్తామని వచ్చి మీరు అందరూ కూర్చున్నారు, అప్పులు తీరిపోయినాయి ఎలా చెప్పగలుగుతున్నారు అంటే, అమ్మగారు వచ్చి అలా చెప్పి వెళ్ళారండి. మీరు పూజ చేసుకున్న మంత్రాలు వినబడుతున్నాయి, మేము కూర్చున్నాం, లోపల నుంచి మీ అమ్మాయి వచ్చిందండి, పెట్టి పట్టుకుని వచ్చిందండి అన్నట్ట. వచ్చి రాగానే మేము చూస్తూ కూర్చున్నాం. ఎవరమ్మా నువ్వు అంటే, మేము శాస్త్రి గారు అమ్మాయిని చెప్పింది ఆవిడ. వెంటనే అక్కడ కూర్చుని, ఏమిటి మా నాన్నగారు అప్పులు తీర్చాలా, తెండి అని పత్రాలు దగ్గర పెట్టుకుని ఒక్కొక్కరికి ఎంత ఇవ్వాలో అంతా పెట్టెలోంచి తీసి ఇచ్చేసింది రండి మొత్తం. అమ్మ తీరిపోయిందని అని పత్రాలు చించబోతూ ఉంటే, మా నాన్నగారు ముందు చించండి ఇది ఎంత అని చెప్పి లోపలికి ఓడిపోయిందయ్యా. అందుకు నువ్వు వచ్చావు, నీకు చెప్పి చించేద్దాం అనుకుంటున్నావు, మరొక్కసారి అమ్మాయిని పిలిస్తే చూసి వెళ్ళిపోతాం. ఆవిడని చూస్తూ ఉంటే మాకు అసలు ఒంటి మీద తెలివి లేదయ్యా అన్నారు. ఒక్కసారి జలజలా నీళ్లు కారే, నన్ను నాన్నందా అన్నాడు. ఒక్కసారి ఏడుపు వచ్చింది. నాకు సంతానమే లేదయ్యా బాబు, కానీ నేను కొరుచుకుంటున్న తల్లి నాకు సంతానంగా నా ఇంట్లోనే తిరుగుతోంది ఇప్పుడు తెలిసింది అని, మీరు ధన్యులయ్యా, నా అప్పులు తీర్చింది, మీకు దర్శనమిచ్చింది అని భోరమని గుమ్మం మీద కూర్చుని ఏడ్చేట మహానుభావుడు అపర్ణ ఏయి నమః. ఇది జరిగిన వెంటనే ఆశ్చర్యకరంగా ఆ రాజాస్థానంలోకి ఏ వార్త అందిందో కానీ పాండిత్యం గురించి తెలుసుకుని పాండ్యరాజు తనకి మంత్రిగా నియమించడమే కాకుండా పరంపరగా తర్వాతి వంశం వారందరూ ఇతని మంత్రుల్లో ఉంటారని మొత్తం దారిద్ర్యాన్నంతటిని తీర్చివేసి అతన్ని సౌభాగ్యవంతుని చేసింది ఒక్క నామముతో ఆ తల్లి. ఇక్కడ అంత కరుణామైనటువంటి ఆ తల్లి అపర్ణానామ ద్వారా చేసిన అనుగ్రహాన్ని చరిత్ర ఆధారంగా మనం గ్రహించాం. అటువంటి అపర్ణమ్మకు నమస్కారం చేసుకుని శ్రీ అపర్ణాయై నమో నమః. స్వస్తి.